గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి వాడబడుచున్న గొప్ప దైవజనురాలు. వీరి ద్వారా దేవుడు పలికించుచున్న మాటలు లక్షలాది ప్రజలను దేవుని వైపు నడిపించుచున్నవి. వీరి ద్వారా వెల్లడి చేయబడుచున్న దేవుని శక్తి అద్భుతమైనది. సహోదరి ద్వారా ప్రజలకు దేవుడు విడుదలను స్వస్థతను ఇచ్చుచున్నాడు. మీ దీవెనల కొరకు వారు మాట్లాడిన సందేశమును మీకందించుచున్నాడు. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో మన సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు. The book of 1 Thessalonians 5:23 says, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం అంటూ ఉన్నది, I pray God your whole spirit, soul and body be preserved blameless. మీ యొక్క దేహము, మీ యొక్క ప్రాణము, మీ శరీరము, మీ ప్రాణము, మీ ఆత్మ ప్రభుని రాకడలో నిందారహితముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటాడు. So this verse says about spirit, soul and body. ఆ యొక్క వచనంలో మనం చూసినప్పుడు మన ఆత్మ, ప్రాణము, శరీరము అంటున్నాడు. So what are you? నీవు ఏమై ఉన్నావు, మనం ఏమై ఉన్నాం? What is Preetha Judson? ప్రీతా జడ్సన్ అంటే ఏంటండి? It's not only my body. ఇది దేహం మాత్రమే కాదు. So I contain spirit, soul and body. ఒక వ్యక్తిగా మన జీవితాన్ని మనం చూసినప్పుడు మనలో ఆత్మ, ప్రాణము, శరీరము ఈ మూడు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. Any personality, it may be man or woman, పురుషుడే కానివ్వండి లేక స్త్రీయే కానివ్వండి, ఏ వ్యక్తి అయినా సరే he has this spirit, soul and body. ఈ యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము అని ఈ మూడు కలిగినటువంటి వారమై ఉంటున్నాం. So I was thinking of talking, as I told you, about the gifts of the Holy Spirit. నేను మీతో ఇందా చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క వరములను గురించి నేను మాట్లాడదామని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, And the Lord told me, before going to the subject of the Holy Spirit, పరిశుద్ధాత్మ అనేటువంటి యొక్క అంశంలోనికి వెళ్ళేటువంటి దానికి ముందుగా you have to talk clearly and explain about the spirits. అసలు ఆత్మలు అనేటువంటి దానిని గురించి నువ్వు మాట్లాడాలి, వివరించాలని ప్రభు చెప్పారు. Today we are not going to see about the body or the soul. ఈ దినాన్ని అందుచేత మనం ప్రాణమును గురించి కానీ దేహమును గురించి కానీ మనం ధ్యానం చేయడం లేదు. We are going to see only on the subject of spirit. కేవలం ఆత్మ అనేటువంటి ఒక అంశం మీద మాత్రమే మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. If you see Genesis 1:27, ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో గనుక మనం చూస్తే, God created man in his own image. దేవుడు ఈ మానవుణ్ణి చేస్తున్నప్పుడు తన యొక్క సొంత పోలికలో స్వరూపంలో చేశాడు. In the image of God he created him. ఆయన యొక్క స్వరూప్యములో దేవుడి మానవుణ్ణి చేసి ఉన్నాడు. Male and female he created them. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను అంటది. So how did God create us in his image? అంటే దేవుడు మనల్ని తన యొక్క పోలికలో తన స్వరూప్యంలో ఏ విధంగా చేశాడు? Then we may think maybe, oh, God is also like us. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, మనల్ని మనం చూసుకుని దేవుడు కూడా ఓహో మనకులాగానే ఉన్నాడేమో అనుకుంటాం. Here the Lord doesn't say resemble himself to us in a body. ఈ దేహ విషయములు అనేటువంటి రీతిగా దేవుడు అక్కడ చెప్పట్లేదు ఈ స్వరూప్యం అంటే. Of course Jesus Christ came in flesh 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడైండి మానవుడిగా శారీరకంగా వచ్చి ఉన్నాడు. But even before that God did not create our body in his likeness. అయితే దానికి ముందుగా కూడా మన యొక్క దేహాన్ని తన యొక్క పోలికలు అన్నట్టుగా చేసింది కాదు. But his likeness is the spirit. ఆయన యొక్క స్వరూపం లేక ఆయన యొక్క పోలిక ఏమిటంటే ఆత్మ. We can think like God. మనం దేవుని వల్లే ఆలోచించగలుగుతున్నాం. We can behave like God. దేవుని వల్లే ప్రవర్తిస్తూ ఉన్నాం. Adam was created in the likeness, image, in the spirit of God. ఆదాము అనేటువంటి ఆయన దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క ఆత్మగా అతడు తయారు చేయబడినటువంటి వాడు. So we can understand, in his likeness we are created. ఆయన యొక్క పోలికలో, ఆయన స్వరూపంలో మనము చేయబడి ఉన్నాము. And we see in Genesis 2:7, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం
చూస్తే, God formed man of the dust of the ground. దేవుడు ఈ యొక్క మానవుడైనటువంటి వాడిని నేల మట్టి నుండి తీసి ఉన్నాడు. And here it is written, he breathed into his nostril the breath of life. అతని నాసికా రంధ్రములలోనికి జీవవాయువును ఊదగా అని ఉంటుంది. It is the breath of life. జీవ ఊపిరి, జీవ వాయువును ఊదటం జరిగింది. And then it is written, man became a living soul. అప్పుడు ఈ నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. It is not written about animals. అక్కడ జంతువుల గురించి అలా వ్రాయబడలేదు. Animals were just a living being. ఈ జంతువులు అనేటువంటివి కేవలం జీవిస్తున్న ప్రాణులు మాత్రమే. But man became a living soul. అయితే మనుష్యుడు జీవించేటువంటి ఆత్మగా ప్రాణిగా అయ్యాడు. He had life and soul and spirit. అలాగే ఆ యొక్క వ్యక్తిలో ఆత్మ అనేటువంటిది ఉంది, ప్రాణం అనేది ఉంది, శరీరం అన్నది. Hallelujah. హల్లెలూయా. So today we are going to see on the subject of spirit. ఈ దినాన్ని ఇలాగన మనిషిలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి ఆత్మ అనే అంశాన్ని గురించి మనం చూడబోతున్నాం. You have to listen carefully. చాలా జాగ్రత్తగా వినాలండి. Otherwise it's very difficult to understand. లేకపోతే అర్థం చేసుకోవడానికి ఇది లోతుగా వెళుతున్న అంశం కనుక కష్టమవుతుంది. If I start explaining every scripture, నేను ప్రతి ఒక్కొక్క వచనాన్ని తీసి వివరిస్తూ ఉంటే maybe we have to go in this subject for 3 days at least. కనీసం ఒక 3 దినాలన్నా ఈ అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉండవలసి ఉంటదేమో. Because you are servants of God, I will go a little speed, only explain that is important. మీరందరూ దైవ సేవకులుగా ఉండి ఉన్నారు కనుక ఏది ప్రాముఖ్యమో దాన్ని మాత్రమే వివరించుకుంటూ ముందుకు వెళుతున్నాను. So these spirits can be classified into 3. ఆత్మ అనేటువంటి విషయాన్ని 3 భాగాలుగా మళ్ళా చేయొచ్చండి. First thing you can say it is God's spirit. మొట్టమొదటి ఆత్మ ఏంటంటే దేవుని ఆత్మ. You can call it even the spirit of God. లేక దేవుని యొక్క ఆత్మ దైవాత్మ అని చెప్పొచ్చు. And secondly, రెండవదిగా it is the man's spirit. మనుషుని ఆత్మ. And the third thing, మూడో విషయం ఏంటంటే it is the evil spirit. దురాత్మ, చెడ్డాత్మ. And some say this antichrist is the fourth spirit. కొంతమంది ఏమంటారంటే అంత్యక్రీస్తు అనేటువంటి వాడిని 4వ ఆత్మ అని కూడా అంటూ ఉంటారు. But I consider even the antichrist spirit as the evil spirit. ఆ యొక్క అంత్యక్రీస్తు అనేటువంటి వాళ్ళు కూడా ఈ దురాత్మ అనేటువంటిదే ఉంది అని నేను అనుకుంటాను. So today we are going to see 3 kinds of spirit. కాబట్టి ఈ దినాన్ని 3 రకాలైనటువంటి ఆత్మలను మనం చూడబోతూ ఉన్నాం. First of all, God's spirit. మొట్టమొదటిగా దైవాత్మ. And this God's spirit also you can classify into 3. మళ్ళీ ఈ దేవుని యొక్క ఆత్మని కూడా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. Spirit of the Father, తండ్రి యొక్క ఆత్మ, Spirit of the Son Jesus, కుమారుడైన యేసు యొక్క ఆత్మ, and the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మ. So what is this God's spirit? ఇప్పుడు దేవుని ఆత్మ అంటే ఏమిటి? Right from the book of Genesis ఆదికాండం మొదలుకొని and to the book of Revelation, ప్రకటన గ్రంథం వరకు you can say every good spirit has God's spirit. ప్రతి ఒక్క మంచి ఆత్మగా కనబడుతున్నటువంటి దాన్ని దేవుని ఆత్మ అని చెప్పొచ్చు. But particularly there are some incidences, అది కొన్ని చోట్ల కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. you can just to say it is the God's spirit. అక్కడ మాత్రం ఏమంటామంటే ఇది దేవుని యొక్క ఆత్మ అని చెప్పొచ్చు. You can also call him the spirit of the Father, లేక తండ్రి యొక్క ఆత్మ అని కూడా మనం the పిలవచ్చు. spirit of Jehovah God, యెహోవా అనబడినటువంటి దేవుని యొక్క ఆత్మ అని the చెప్పవచ్చు. spirit of the Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మ అని చెప్పవచ్చు. So to find the difference between all these 3 kinds, ఈ 3 రకాలైనటువంటి ఈ ఆత్మలలో మనం తేడాను తెలుసుకోవడానికి if you see Romans 8 and 11, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూస్తే, it is written, the spirit of him that raised up Jesus from the dead. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. Who made Jesus Christ to rise up from the dead? ఏమండి, చనిపోయిన యేసుక్రీస్తు వారిని లేవనెత్తింది ఎవరండి? Listen carefully. జాగ్రత్తగా వినండి. When Jesus Christ was on the cross, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దగ్గర వేలాడుతున్నప్పుడు what did he say? ఏమని చెప్పాడు ఆయన? Lord, I commend my spirit into your hand. తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. He did not just live his life like that. ఏదో ఒట్టినే అలాగున తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడు కాడు. So it was the hand of this spirit of this Father God. ఈ తండ్రి యొక్క దేవుని యొక్క చెయ్యిగా పరిగణించబడుతున్న ఆత్మ.
He raised Jesus Christ from the grave. ఆ ఆత్మ మృతులలో నుంచి యేసును లేపినటువంటి ఆత్మ. If you see Acts 2:24, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం కూడా it's చూస్తే written, God had raised up Jesus. దేవుడు ఆయనను మృతులలో నుండి యేసును లేపెను. 1 Corinthians 6:14 says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూస్తే God had both raised up the Lord. దేవుడు ప్రభువుగా ఆయనను లేవనెత్తి ఉన్నాడు. Now I meditated this again and again. నేను దీన్ని మరలా ధ్యానించానండి. It is written, God had raised up దేవుడు లేవనెత్తాడు, the Lord. ప్రభువు. Here you see, God the Father is called as God, చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు అనే రీతిగా వినబడుతుంది. and Jesus is Christ is called as the Lord. యేసుక్రీస్తు వారిని ప్రభువు అనేటువంటి రీతిగా చెప్పబడుతుంది. Again in 2 Corinthians 4:14, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:14లో He which raised up the Lord Jesus. ప్రభు అయిన యేసును లేవనెత్తినటువంటి వాడు. So what is this spirit? అంటే ఈ ఆత్మ Who is this spirit? ఎవరండి? We cannot say what. ఏంటి అని అనలేము కదా. Who is the spirit? ఎవరండి ఈ ఆత్మ? Is the spirit of the Almighty Father God. అదే సర్వశక్తిమంతుడైన తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ. It's his power or the spirit raised Jesus Christ from the grave. ఆ తండ్రి యొక్క శక్తి, ఆ తండ్రి యొక్క ఆత్మ యేసును మృతులలో నుంచి లేవనెత్తి ఉన్నది. We can see this spirit right from the beginning of Genesis. ఈ ఆత్మ ఆదికాండం దగ్గర నుంచి మనం చూస్తుంటాము. Genesis 1 and 2. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు. It is written, and the spirit of God moved upon the face of the earth. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనంది. Even before the world was created, ఈ లోకం అనేటువంటిది సృజింపబడక మునిపే this earth was without any form or void. It was void. ఈ భూమి నిరాకారముగా శూన్యముగా ఉండి ఉన్నది. There was nothing called earth. ఈ భూమి అనేటువంటి రీతికి ఏమి లేదండి. అప్పుడు It was full of water. నీళ్లతో నింపబడి ఉన్నది. There was only darkness. కేవలం చీకటే ఉండి ఉన్నది. And we see the spirit of the Lord was moving on the face of this water. ఈ దేవుని యొక్క ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెనని చూస్తాం. So the work of this spirit of God is first and foremost in everyone's life. కాబట్టి దేవుని యొక్క ఆత్మ యొక్క పని అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని వహిస్తూ ఉన్నది. Even in your life. నీ జీవితంలో కూడా. You may ask how a child is formed in the womb of a mother. ఓ తల్లి యొక్క గర్భములో ఎలాగున బిడ్డ రూపించబడుతుంది అని మీరు అడిగితే Maybe scientifically you can explain so many things. ఒకవేళ శాస్త్రీయంగా మనం అనేకమైనటువంటి విషయాలు ఇలా జరుగుతుందని చెప్పవచ్చునేమో కానీ But as Christians we should know that is the first and foremost the work of the Spirit of God. క్రైస్తవులుగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఒక బిడ్డ తల్లి గర్భంలో రూపింపబడుతున్నప్పుడు మొట్టమొదటిగా అది దేవుని యొక్క కార్యము అని తెలుసుకోవాలి. Even if before the egg is formed in the womb of a mother, ఆ తల్లి యొక్క కడుపులో ఆ యొక్క బీజం అనేటువంటిది ఏర్పడక మునిపే it is the Spirit of God that has to give life. దేవుని యొక్క ఆత్మ అక్కడ జీవాన్ని కలిగిస్తున్నది. And only a life can come into form. అలాగున జీవం అనేటువంటిది ఒక రూపంలోనికి రాగలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. And again, some places we can see we cannot separate the God Spirit from the Holy Spirit. దేవుని యొక్క ఆత్మని పరిశుద్ధాత్మ నుంచి మరల మనం వేరు చేయలేము. You cannot separate God the Father, God the Son and the Holy Spirit. తండ్రి అయినటువంటి దేవుణ్ణి, కుమారుడైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధాత్మైన దేవుణ్ణి వేరు చేయలేము. Our human knowledge cannot explain this word Trinity. ఈ మానవ జ్ఞానముతో త్రిత్వము అనేటువంటి ఒక విషయాన్ని మనం వివరింపజాలన్నది. In some incidents all the three are combined. కొన్ని సన్నివేశాల్లో ఈ ముగ్గురు కూడా ఏకముగా కనబడుతున్నారు. All the three spirits combined as one spirit called God. తండ్రి యొక్క ఆత్మ లేక కుమారుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒక్క ఆత్మగా దేవునిగా ఒక్కొక్క చోట కనబడుతూ ఉంటారు. For example, in the life of Jesus Christ, ఉదాహరణకి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చూస్తే you see in Matthew 3rd chapter and 16th verse, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో here it is written, the Spirit of God descended like a dove, liking
upon him. దేవుని యొక్క ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను అని చూస్తున్నాం. You know, the dove resembles the Holy Spirit. పావురం అనేటువంటిది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. And here it is written, the Spirit of God. అయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని ఆత్మ అని అంటున్నాడు. And the person involved is Jesus Christ himself. ఆ వ్యక్తి మీదకి ఏ వ్యక్తి మీదకి దిగి వచ్చిందంటే యేసుక్రీస్తు వారి మీదకి. So can you say that Jesus Christ was just anointed with Holy Ghost? అంటే అలాంటప్పుడు కేవలం యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో అభిషేకపడ్డాడని మాత్రమే చెప్పొచ్చు మనం. And again we see the same incidents written in Acts 10 and 38. ఇదే విషయము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో చెప్పబడుతున్నప్పుడు It's written, God anointed Jesus దేవుడు యేసును అభిషేకించెననుంది. with the Holy Ghost and power. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. So who is anointing? అంటే అభిషేకించేవాడు ఎవరండి? It is God. తండ్రి అయిన దేవుడు. And what kind of anointing? ఎటువంటి అభిషేకం అండి? It is the person of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనే వ్యక్తితో అభిషేకం. And what is that power? ఆ యొక్క శక్తి ఏమిటండి? It is the power of the Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి. Even before the mother of Jesus was conceived, ఈ యేసు తల్లిగా ఉన్నటువంటి మరియ గర్భము దాల్చేదానికి ముందే she asked the angel, how is this possible? ఇది ఎలా సాధ్యమవుతుందమ్మా అని ఆ యొక్క దూతను అడిగింది ఆమె. If you read very carefully, చాలా జాగ్రత్తగా మనం చదివితే you can see the three Godhead involved in this birth. దైవత్వములో ఉన్నటువంటి ఒక ముగ్గురు కూడా ఈ జననములో వారు నిమగ్నమైనట్టుగా The కనబడుతుంది. angel said, దూత అంటూ the ఉన్నాడు, Holy Ghost will come upon you, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తున్నాడు, and the power of the Most High God will overshadow you, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటూ ఉన్నది. and that is created in you is a holy thing. అలాగనే నీలో రూపించబడుతున్నటువంటిది పరిశుద్ధమైనటువంటి వాడుగా పరిగణించబడతాడు. What is that holy thing? ఏమిటంటే నాకు పరిశుద్ధమైనది? He is none other than the Lord Jesus. మరి ఏదో కాదండి, ప్రభు అయిన యేసు ఆ గర్భంలో రూపించబడుతుంది. So all the Godhead, that is the Holy Spirit, God's Spirit and Jesus is involved in this creation. అంటే పరిశుద్ధాత్మ, దేవుని తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ, ఈ ముగ్గురు కూడా ఈ యొక్క సృష్టిగా సృష్టింపబడుతున్న దానిలో నిమగ్నమైనది. So you cannot just say it is the Holy Spirit, because of Holy Spirit Jesus came. It's because of Father that Jesus came. In this matter you cannot separate them. కాబట్టి యేసు జనన విషయంలో తండ్రిని బట్టి, తండ్రి యొక్క ఆత్మను బట్టి యేసయ్య పుట్టాడనో, లేక పరిశుద్ధాత్మను బట్టి యేసయ్య పుట్టాడనో ఇలాగను విడదీసి మనం మాట్లాడలేము. In 1 Peter 4 and 14, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ it is వచనంలో written, the Spirit of glory మహిమ ఆత్మ అని అంటున్నాడు. and మరియు of God దేవుని యొక్క ఆత్మ resteth upon you. అది మీ మీద నిలిచి ఉంటున్నది. And we see in John 14 and 23, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే there is a wonderful promise. అక్కడ ఒక అద్భుతమైన వాగ్దానం ఉందండి. అక్కడ Jesus was talking in this whole chapter about the Holy Ghost. పరిశుద్ధాత్మను గురించి ఈ అధ్యాయం అంతటిలో యేసయ్య మాట్లాడుతున్నాడు. And the Lord said, if one obey my word, ఒక ఆ మాట గైకొనిన ఎడల my Father will love him, నా యొక్క తండ్రి వానిని ప్రేమించును, and I will send him the Holy Spirit. నేను వానికి పరిశుద్ధాత్మను పంపిస్తాను. And at last he says, ఆ తర్వాత చివరగా అంటాడు, we will come unto him. మేము వచ్చి అతని యొద్ద నివాసం ఉంటాం. Yes, make our abode with him. మేము వచ్చి అతనితో నివాసం ఉంటాం అంటున్నాడు. Here we means, అక్కడ మేము అన్నప్పుడు you cannot just say it is the Holy Spirit. అక్కడ పరిశుద్ధాత్మ మాత్రమే అని చెప్పలేం, You cannot say it's the God Spirit. లేక దేవుని ఆత్మ అని చెప్పలేం, You cannot say it is the Christ Spirit. లేక అది క్రీస్తు యొక్క ఆత్మని మనం చెప్పలేం. So today we are living in such a time. ఈ రోజు నీ స్నేహితులారా ఇలాంటి అద్భుతమైన కాలంలో జీవిస్తున్నాం. Are you not happy? మరి మీరు సంతోషంగా If లేరా? somebody asks you what kind of spirit you have, ఎటువంటి ఆత్మ నువ్వు కలిగి ఉన్నావని ఎవరైనా మిమ్మల్ని అడిగితే you can very easily tell them, మీరు సులువుగా వారితో ఒక మాట చెప్పొచ్చండి. you can say God is living in me. దేవుడు నాలో జీవిస్తున్నాడని మీరు చెప్పొచ్చు. You cannot just say it's the Holy Spirit only. ఇది పరిశుద్ధాత్మ మాత్రమే నాలో ఉన్నాడని Oh, I కాదు. don't believe in Holy Spirit and I believe only in Jesus. ఆమె నేను పరిశుద్ధాత్మ మీద నాకు నమ్మకం లేదండి, యేసునే నేను నమ్ముతున్నానండి. With all our mind we cannot separate God the Father, Son and the Holy మన యొక్క Spirit. మనసందరితో, మన పూర్ణ మనసుతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మని, కుమారుని
కుమారుని ఆత్మని, క్రీస్తు యొక్క ఆత్మని, పరిశుద్ధాత్మని వేరు చేయలేము. With all our problem in the churches and different kinds of doctrines and teachings, మన యొక్క సంఘాల్లో నానా రకాలైనటువంటి సమస్యలతోనూ, నానా రకాలైన సిద్ధాంతాలతోనూ, నానా రకాలైన బోధలతోనూ you cannot separate the Godhead. దైవత్వాన్ని ఈ ముగ్గురుగా దాన్ని విడదీయలేము. That is why it is written, we will come and dwell in him. అందుచేతనే ప్రభు ఇలా చెప్తున్నట్టుగా వ్రాయబడింది, మేము వచ్చి వాని యొద్ద నివసిస్తాము. And secondly, రెండవదిగా the Spirit of Christ. క్రీస్తు యొక్క ఆత్మ. Romans 8 and 9 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అంటుంది, it says about the Spirit of Christ. క్రీస్తు యొక్క ఆత్మను గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. In Galatians 4 and 6, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, it's written, God sent forth the Spirit of his Son into your heart, crying, Abba, Father. దేవుడు తన యొక్క కుమారుని యొక్క ఆత్మను మీలోనికి పంపించి మీరు అబ్బా తండ్రి అని మొర్రపెట్టినట్లుగా చేస్తున్నాడు Now అంటాడు. listen carefully. జాగ్రత్తగా వినండి. No man in this world is worthy to call God Abba or Father. ఈ లోకములో ఉన్నటువంటి ఏ మనుష్యుడు కూడా ఆ దేవాతి దేవుణ్ణి అబ్బా లేక తండ్రి అని పిలవడానికి అర్హత లేదండి. You know, when we get this worthiness or this boldness, ఎప్పుడు మనం అబ్బా అని పిలవడానికి అర్హత, ఆ ధైర్యం సంపాదించుకుంటామంటే only when we receive Jesus Christ as our personal savior, యేసు క్రీస్తు వారిని మన యొక్క సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు మాత్రమే. and this Spirit of Christ comes and dwell in you, అప్పుడు ఆ క్రీస్తు యొక్క ఆత్మ మీలోనికి వచ్చి నివసిస్తుంది. and Christ has all the authority to call God Abba, Father. అప్పుడు ఆ క్రీస్తు ప్రభు ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రి అబ్బా అని పిలవడానికి అర్హత కలిగిన వాడు. And because he is dwelling in you, ఇప్పుడు ఆ క్రీస్తు ఆత్మ మీలో నివసిస్తున్నాడు గనుక, and through that Spirit, ఆ క్రీస్తు యొక్క ఆత్మను బట్టి you call God Abba, Father. ఆ దేవాతి దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. How wonderful it is to get this experience. ఏమండి, ఇలాంటి అనుభవం పొందుకొనడం ఎంత అద్భుతమైనటువంటి విషయం. So here also you cannot say, I don't want Jesus Christ, I want only God Jehovah. మళ్ళా ఇక్కడ మనం ఒక మాట అండి, ఏంటండి, నాకు యేసు ప్రభు వద్దండి, నాకు యెహోవా దేవుడే కావాలి అని చెప్పలేము. You cannot call Jehovah as Father. యెహోవాని తండ్రి అబ్బా అని నువ్వు పిలవలేవు. No. He is almighty. You cannot even utter the name of Jehovah. అసలు యెహోవా అనేటువంటి యొక్క నామాన్నే మనం ఉచ్చరించడానికి మనకు అర్హత లేదండి. We cannot call him like that. ఆయన అలాగ యెహోవా అని మనం పిలవలేము. But what gives us the boldness and the dareness to call him Father? అయితే ఆయన్ని, అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి తండ్రి అని మనం పిలవడానికి ఏమిటండి మనకు ఆ ధైర్యం ఇచ్చింది? It is this Spirit of God called Jesus Christ. క్రీస్తు ఆత్మ అని పిలువబడుతున్నటువంటి ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం అబ్బా అని పిలవడానికి Shall we అర్హత. all praise the Lord for that? అందరి దేవునికి స్తోత్రం చెప్దాము. Hallelujah. హల్లెలూయా. 1 Peter 1:11 says, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ the వచనం, Spirit of Christ which was in him. ఆయనలో ఉండినటువంటి క్రీస్తు యొక్క ఆత్మ అంటున్నాడు. In Philippians 1:19 it says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, the supply of the Spirit of Jesus Christ. ఈ యేసు క్రీస్తు వారి యొక్క ఆత్మ అది మనకు అనుగ్రహించేటువంటి విషయాలు మనకి ఇచ్చేటువంటిది. So we all have this Spirit of Jesus Christ in us. మనం అందరం కూడా దినాన్ని సేవకులారా, మనలో ఇట్టి క్రీస్తు ఆత్మను మనం కలిగి ఉన్నాము. Do you have any doubt about this? ఇంక ఇందులో ఏమైనా అనుమానం ఉందండి మీకు? Of course, as servants of God, you should not have this doubt. దైవ సేవకులంగా ఇంక ఇందులో ఏమాత్రం అనుమానం ఉండకూడదని నేను నమ్ముచున్నాను. Hallelujah. హల్లెలూయా. And the third Spirit of Godhead, దైవత్వములో ఉండిన మూడవ ఆత్మ, that is Holy Spirit. అది పరిశుద్ధాత్మ. The Holy Spirit. పరిశుద్ధాత్మ. We are going to meditate on this Holy Spirit maybe all throughout the next year. వచ్చే సంవత్సరానికి 2008వ సంవత్సరంలో పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానం So చేయబోతున్నాం. very short I will tell you. క్లుప్తంగా ఒక మాట చెప్తున్నాను. ఈ మాట In the Old Testament, పాత నిబంధనలో we can very clearly understand the Holy Ghost was not given to all men in the Old Testament. పరిశుద్ధాత్మ అనబడినటువంటి ఆత్మ పాత నిబంధనలు ఉన్నటువంటి పరిశుద్ధులకు లేక పాత నిబంధనల ప్రవక్తలైనటువంటి వారందరికీ ఇవ్వబడినటువంటిది కాదు. Only in very few incidents you can see the name Holy Spirit. కొన్ని సందర్భాలలో మాత్రమే పరిశుద్ధాత్మ అనే మాట అక్కడ కనబడుతుంది.
we see in Psalm 51 and 11. కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 11వ వచనం, David says, "Take not thy Holy Spirit from me." నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమా అంటాడు. And in Isaiah 63:10 and 11 we see, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10-11 వచనాల్లో చూస్తే, here it is written about Moses. అక్కడ మోషేను గురించి వ్రాయబడుతూ ఉన్నది. It is written, they rebelled and vexed his Holy Spirit. అతనికి వాళ్ళు తిరుగుబాటుతనముగా ఉండి అతని యొక్క ఆత్మని వాళ్ళు విసిగించారంటండి. Here I thought for a moment, I am not telling that this is wrong. ఇది తప్పు అని నేను అనట్లేదు. The Holy Spirit can get vexed. పరిశుద్ధాత్ముడు విసిగించబడే అవకాశం ఉందండి. And in this incident it is written, they grieved the Holy Spirit that was in Moses. మోషేలో ఉండినటువంటి పరిశుద్ధాత్మని వాళ్ళు విసిగించారు అన్నారు. But if you read the Old Testament about this incident, కానీ ఈ సందర్భాన్ని గురించి పాత నిబంధనలో జాగ్రత్తగా చదివితే, here we see they vexed the spirit of Moses. ఒక విధంగా అక్కడ మనకి ఏం కనబడుతుందంటే మోషే యొక్క ఆత్మని వాళ్ళు విసిగించారండి. The man spirit that was in Moses. అంటే మోషేలో ఉండినటువంటి మనుష్య ఆత్మని విసిగించారు. And that is why he took the rod in his hand, and instead of talking to the rock, he has beaten the rock twice. అంత విసిగిపోయినాడు కనుకనే ఆ చేతి కర్రను తీసుకొని వెళ్ళి ఆ రాయితో మాట్లాడమని అంటే బండతో మాట్లాడడానికి బదులుగా కొట్టేశాడు ఈయన వెళ్ళి. It is written about Moses, they grieved his Holy Spirit. ఇక్కడ ఆ వచనం మాత్రం దేని గురించి రాయబడింది అంటే మోషే యొక్క ఆత్మని వాళ్ళు గాయపరిచారు లేక దుఃఖింపజేశారు. And another only one incident is about this David. అయితే ఒక్కటి మాత్రమే మనకు కనబడుతుంది పరిశుద్ధాత్మ అన్నటువంటి మాట ఎక్కడంటే దావీదు విషయంలో. After finishing all my message preparation, నేను నిన్నటి దినాన్ని దేవుడు నాకు ఇచ్చిన సందేశం అంతా సిద్ధపాటు ముగించుకున్నాను. I went to bed at 12:30. రాత్రి 12:30 కన్నట్టుగా నేను పడకకి వెళ్ళాను. And slowly the Holy Spirit started to talk to me. నెమ్మదిగా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ And వచ్చాడు. he showed me a vision. ఒక దర్శనాన్ని చూపించాడు. It was very wonderful. చాలా అద్భుతమైనటువంటి దర్శనం. And he said, "Do you know why David said, 'Take not thy Holy Spirit from me'?" నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని దావీదు ఎందుకు అనియున్నాడో తెలుసా? Here the David did not mean the Holy Ghost. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ అని అంటే త్రిత్వములో మూడో వ్యక్తిగా మనం చెప్పుకుంటున్నా ఆ పరిశుద్ధాత్మనే కాదు అక్కడ. He is talking about the different spirit. అక్కడ వేరొక ఆత్మల గురించి అన్నట్లుగా మాట్లాడుతున్నట్టు. You know why he is saying, "Take not the Holy Spirit from me"? అలా మాట్లాడుతున్నట్టునే దావీదు గారు నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకని ఎందుకన్నాడు తెలుసా అండి? When this David received the anointing of God, he was a very young boy. ఈ దావీదు అనేటువంటి ఈయన అభిషేకాన్ని పొందుకున్నప్పుడు చాలా యవనస్తుడిగా ఉండి ఉన్నాడు. And he was a shepherd. అప్పటికే అతడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. The Lord showed me in the vision, he was playing his harp when he was a shepherd. నేను రాత్రి ఆ దర్శనంలో చూస్తున్నప్పుడు దేవుడు నాకు ఏం చూపించాడంటే చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అభిషేకం పొందుకున్నటువంటి వాడుగా ఆ యొక్క వాయిద్యాన్ని సితారాన్ని వాయిస్తూ ఉన్నాడు ఆయన. And on the other hand, మరి ఒక ప్రక్కన చూస్తే there was the king called Saul. సౌలు అనేటువంటి ఒక రాజు కనబడుతున్నాడు. He was also anointed by God. ఆయన కూడా దేవుని చేత అభిషేకింపబడ్డవాడు. And that time he disobeyed God. అయితే ఆ సమయంలో అతడు దేవునికి అవిధేయుడయ్యాడు. And what the Bible says, the Lord took away the spirit from him. బైబిల్ ఏమని చెప్తుందంటే ప్రభువు అతనిలో మీద ఉండినటువంటి ఆత్మను తీసివేసినాడంట. And sent an evil spirit to trouble him. దానికి బదులుగా అతన్ని వెరపింప చేయడానికి గాను ఒక దురాత్మను పంపి ఉన్నాడు. And all the people in that kingdom did not know how to get deliverance from this evil spirit. అతని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇతని మీదకి రాజు మీదకి వచ్చినటువంటి దురాత్మ నుంచి ఎలాగూ ఈయనకి విడుదల కలిగించాలో తెలియలేకపోయింది వాళ్ళకి. And even in those days they understood, ఆ రోజులనే వాళ్ళు అర్థం చేసుకున్న విషయం there should ఏంటంటే be someone who is having a better spirit than this spirit. ఈ ఇతని మీద ఉండినటువంటి యొక్క ఆత్మ కంటే ఒక శ్రేష్టమైన ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఈ ఆత్మను వెళ్ళగొడతారు అని అనుకున్నారు. And they found a young boy called David. అలాగున అభిషేకమైనటువంటి యవనస్తుడైనటువంటి దావీదును కనుగొన్నారు. They brought this David before the king. ఈ దావీదు అనేటువంటి ఇతన్ని రాజు దగ్గర తీసుకుని వచ్చారు. You know, this Saul was a very angry person because of this evil spirit. ఈ యొక్క దురాత్మను బట్టి సౌలు గారు చాలా కోపిష్ఠుడిగా ఉండి ఉన్నాడు. And you know what this David did? దావీదు ఏం చేశాడో తెలుసా అండి? He had to stand before this king, ఈ రాజుగారి ఎదుట నిలబడ్డాడు. playing the harp. అక్కడ ఉండి వాయిద్యం వాయిస్తున్నాడు.
I just saw that vision and I understood. నేను ఒక దర్శనాన్ని చూచి నేను ఇలా అర్థం చేసుకున్నాను. Today maybe if we hand over the mic to some of you, you may jump and dance and sing and worship the Lord. ఒకవేళ ఈ దినాన్ని మేము ఈ మైక్ గనుక మీలో కూడా ఎవరికైనా ఇస్తే ఒకవేళ మీరు నాట్యం ఆడుతూ ఎగిరెగిరి గంతులేసి పాటలు పాడవచ్చు. But in that day it was not so. కానీ ఆ రోజుని అలా చేయలేదండి ఆయన. You read the Bible carefully. బైబిల్ జాగ్రత్తగా చదివితే He was tormented with that evil spirit. ఆ సౌలు దురాత్మ చేత పీడింపబడుతూ ఉన్నాడు. And that time this David was holding a harp and singing before him. ఆ సమయంలో ఈ యొక్క దావీదు ఒక సితార పట్టుకొని దాన్ని వాయిస్తూ ఉన్నాడు. You know what his heart would have been? బహుశా ఆయన యొక్క హృదయం ఎలా ఉన్నాడో తెలుసండి. He was just looking at this Saul. బహుశా ఈ సౌలు వైపే చూస్తూ ఉండి And we understand he had a javelin in his hand. అంతే కదా, అతని దగ్గర ఒక బళ్ళెం ఈట ఒకటి ఉన్నట్టుగా చూసాం. And one time he threw this javelin to kill this David. ఒక రోజునైతే ఈ దావీదుని చంపేయడానికి తన ప్రక్కన ఉన్నటువంటి ఈట తీసుకొని విసిరినట్టుగా కూడా మనం చూస్తున్నాం. When somebody is holding a sword to kill you, will you be able to worship? ఏమండి, ఎవరైనా కనుక నేను చంపేస్తానని చెప్పేసి అన్నట్టుగా చెప్పి మన ఎదురుగుండా ఉంటే మనం ఆరాధన చేయగలుగుతామా? It's very difficult. చాలా కష్టం, విడిచిపెట్టి పారిపోతాం In అక్కడ. that situation, అలాంటి పరిస్థితుల్లో with all the fear holding his life, తన యొక్క భయముతో తన యొక్క ప్రాణాన్ని గుప్పుట్లో పెట్టుకున్నట్టుగా, because of the anointing that he had, కానీ అతని మీద ఉండినటువంటి అభిషేకాన్ని బట్టి when he played the harp, ఎప్పుడైతే ఆ వాయిద్యాన్ని సితారాన్ని the వాయించాడు, Bible says the evil spirit from Saul departed. దేవుని యొక్క వాక్యం చెప్తుంది సౌలు మీద ఉండినటువంటి దురాత్మ అతన్ని వదిలిపోయాను. And he was refreshed. అతడు సేదతీరి బాగయ్యాడు. And all these incidents is in the eyes of this David. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా దావీదు కళ్ళెదుటే కనబడుతున్నాయండి. He know exactly what will happen when the evil spirit come. ఒక దురాత్మ గనుక మనిషి మీదకి వచ్చినట్లయితే ఏం జరుగుతుందో అనేటువంటి విషయం దావీదుకు తెలుసు. And at the same time, అదే సమయంలో he understood very clearly that the spirit that he had in him was something holy. ఈయనకి అనుగ్రహించబడినటువంటి ఆత్మ ఇది పరిశుద్ధమైనటువంటి ఆత్మ అని ఆయనకి తెలిసినటువంటిది. He knew that the spirit of God is holy. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది అని ఎరిగి ఉన్నాడు దావీదు. Not only that, అంతే కాదండి, it is more powerful than any evil spirit, though it is sent from God. ఒకవేళ దేవుని యొద్ద నుండే పంపబడినటువంటి దురాత్మ అయినప్పటికీ ప్రతి దురాత్మల కంటే దేవుని యొక్క ఆత్మ ఇది పరిశుద్ధమైనదే కాదు శక్తివంతమైనదని కూడా దావీదుకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. Now we know the difference. He understood the difference between the evil spirit and the spirit that was sent from God. చూసారండి, అంటే దావీదుకు జీవితంలో ఏం జరిగిందంటే ఒక దురాత్మకని దేవుని దగ్గర నుంచి అభిషేకం ద్వారా అనుగ్రహించబడిన ఆత్మకి ఉన్న వ్యత్యాసం తెలుసుకున్నవాడిగా మాట్లాడుతున్నాడు ఈయన. Now many has a question. చాలా మందికి ఒక ప్రశ్న ఇది, Can God send an evil spirit? దేవుడు ఒక దురాత్మను పంపించడం జరుగుద్దంటారా? Will God do that? దేవుడు అలా చేస్తాడండి అమ్మా? Every spirit, ప్రతి ఆత్మ, though it is a good spirit, అది మంచిదే కానివ్వండి, bad spirit, చెడ్డదే కానివ్వండి, any spirit, ప్రతి ఏ ఆత్మ అయినా సరే God has control. దేవుని ఆధీనములో ఉంచబడి ఉన్నవి. God is in control. దేవుడే వాడిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. It can be an evil spirit. అది ఒకవేళ దురాత్మైనా సరే, It can be a demonic spirit. దయ్యపు ఆత్మైనా సరే, Everything God is in control. ప్రతిది కూడా దేవుని యొక్క గుప్పెట్లో దేవుని యొక్క చెప్పు చేతల్లో అన్నట్టుగా ఉన్నవి. God can send a evil spirit, దేవుడు అలాంటప్పుడు ఒక దురాత్మని విడిచిపెట్టొచ్చు, maybe to పంపొచ్చు. fulfill his purpose. ఏమో తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు అటువంటి ఒక చెడ్డ ఆత్మగా పంపించి ఉండవచ్చు. God can do anything whatever he like. దేవుడు ఏది చేయాలనుకుంటాడో అది ఆయన చేయగలడు. And in this incident we saw God sent an evil spirit in Saul. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఆ యొక్క సౌలు మీదకి ఒక దురాత్మను పంపినట్టుగా మనం చూస్తున్నాం. Again we see another incident in 2 Chronicles 18, 20 and 21. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 20, 21 వచనాల్లో కనుక మనం చూస్తే Here we see a spirit stood before the Lord. అక్కడ ఒక వచనం ఇలా కనబడుతుందండి, ఒక ఆత్మ యెహోవా ఎదుట నిలబడిందంట. And he said, Lord, let me go and be a spirit in the mouth of all the prophets. ప్రభువా యెహోవా, నేను వెళ్ళి ఆ ప్రవక్తల నోట ఒక ఆత్మగా నేను ఉంటాను అని చెప్పేసి అంటున్నాడు. You know what spirit?
అదేంటి తెలుసండి ఆత్మ? It was a lying spirit. అబద్ధములాడే ఆత్మ అంట. It went, it said, let me go. నేను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి అని అడిగినప్పుడు Where? ఎక్కడికండి? Into the mouth of the prophets. ప్రవక్తల యొక్క నోటి దగ్గరికి, నోటిలోకి వెళ్తానంటుంది ఆత్మ. You know what God said? దేవుడు ఏమన్నాడు తెలుసండి? He said, go. వెళ్ళు అన్నాడు. Thou shall entice him. మీరు వెళ్ళి వాళ్ళని అలా పురికొల్పు. Thou shall prevail. మీరు జయం పొందుకుంటారు, వెళ్ళండి You అంటాడు. go out and do even so. వెళ్ళి నువ్వు అలాగున చెయ్యి అని అంటున్నాడు దేవుడు. God gave command to the lying spirit to go and be in the mouth of many prophets. అబద్ధములాడేటువంటి ఆత్మగా ఉంచబడుతున్నటువంటి యొక్క ఆత్మ అనేక మంది ప్రవక్తల నోట ఉండడానికి వెళ్ళు అని దేవుడే విడిచిపెట్టాడు. But we will be always conscious in prayer. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో జాగ్రత్త కలిగి ఉంటూ ఉండాలి. We will say, Lord, as David said, Lord, send in me your Holy Spirit. ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ నా కొరకు అనుగ్రహించు అని దావీదు చెప్పినట్లుగా మనం కూడా Lord, ప్రతిరోజు put in me a right spirit. నాలో నీ యొక్క ఆత్మని, సరైన ఆత్మ నాలో ఉంచు అని అడగాలి. Give me a clean spirit. శుద్ధమైనటువంటి ఆత్మ నాలో ఉంచండి అని అడగాలి. Give me a spirit that can discern everything. అన్నిటినీ అర్థం చేసుకొని వివేచించగలిగినటువంటి ఆత్మ నాలో పెట్టండి అని అడగాలి. So God will not give you stone instead of bread. దేవుడు రొట్టెకు బదులుగా రాతినివ్వడు. So we can be very sure of his promise. ఆయన యొక్క వాగ్దానం ఖచ్చితంగా మనం నమ్మొచ్చండి. Hallelujah. హల్లెలూయా. And again we see in Luke 12 and 49. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో కూడా మనం చూస్తే Jesus said, I have come to send fire on earth. నేను ఈ భూమి మీదకి అగ్ని కురిపించడానికి వచ్చి ఉన్నాను అంటాడు. And he says, I am straitened till all this is fulfilled. ఇవన్నీ కూడా నెరవేర్చేటంత వరకు నేను ఇది ఇలా జరిగిస్తున్నాను అంటున్నాడు. So there is a deep thing we have to understand the New Testament. క్రొత్త నిబంధనలో ఒక లోతైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. How did this Holy Spirit come into the world? ఎలాగున ఈ పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు? In the Old Testament, పాత నిబంధనలో Joel prophet prophesies that God will send his spirit on all flesh. యోవేలు అనేటువంటి ఒక ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు కదా, సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కృమ్మరిస్తాడని చెప్పాడు. It was not fulfilled in the Old Testament. కానీ అది పాత నిబంధనలో నెరవేరలేదు. God did not give his Holy Spirit to everyone. ప్రతి ఒక్కొక్కరికి దేవుడు అక్కడ పరిశుద్ధాత్మను పాత నిబంధనలు ఇవ్వలేదు. But Jesus said, I am come to send fire on earth. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను ఈ భూమి మీద అగ్ని కురిపించడానికి వచ్చాను అంటున్నాడు. And whoever asks will be filled with this Holy Spirit. ఎవరైతే అడుగుతారో వారి యొక్క ఆత్మ చేత నింపబడుతూ ఉన్నారు. But Jesus said, even before that, అయితే దానికంటే ముందుగా యేసే అంటున్నాడు, one thing should be fulfilled. ఒకటి నెరవేర్చబడాలి. He said, I should go through a baptism. నేను ఒక బాప్తిస్మము గుండా వెళ్ళాలి. What kind of baptism? ఏ విధమైనటువంటి బాప్తిస్మం అది? Here Jesus did not talk about the water baptism. నీటి బాప్తిస్మాన్ని గురించి యేసే మాట్లాడటం లేదు. Because when he entered the ministry itself, he had taken the water baptism. ఎందుచేతనంటే అప్పటికే ఆయన సేవా పరిచయం ఆరంభంలోనే నీటి బాప్తిస్మం అనేది తీసుకున్నాడు ఆయన. But what kind of baptism that straightened him? ఇది నెరవేర్చబడేటంత వరకు నేను ఇలాగున జరిగిస్తున్నానని చెప్పడానికి ఏ బాప్తిస్మాని గురించి యేసు మాట్లాడుతూ ఉన్నారు? It is his death and resurrection. అది ఆయన మరణ పునరుత్థానములు. When he was dead, ఆయన చనిపోయినప్పుడు he went to the bottomless pit. ఆయన అగాధములోనికి అన్నట్టుగా వెళ్ళి He ఉన్నాడు. was put in the grave. ఆయన సమాధిలో ఉంచబడి And ఉన్నాడు. from that grave he was exalted. ఆ యొక్క సమాధిలో నుంచి ఆయన హెచ్చింపబడి From లేవనెత్తబడ్డాడు. the hand of the Father. ఆ దేవుని యొక్క చేతులలో నుండి And లేవనెత్తబడ్డాడు. then seated on the right hand of the Father. ఆ తర్వాత తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. That is why Jesus said, అది చేతనే యేసయ్య it is అంటాడు, good that I go. నేను వెళ్ళుట మంచిది If అంటున్నాడు. I go not, the Holy Spirit will not be given. నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీకు ఇవ్వబడ్డాడు అంటున్నాడు. Going in the sense, he did not talk about going to heaven alone. వెళ్ళుట అని అంటే కేవలం ఏదో పరలోకానికి వెళ్ళుట గురించి మాత్రమేనట్టుగా మాట్లాడలేదు. He spoke of the cross also. ఆయన సిలువను గురించి కూడా మాట్లాడి It ఉన్నాడు. is good that I go to the cross. నేను ఆ సిలువ దగ్గరికి వెళ్ళటం మీకు మంచిది అంటున్నాడు. Unless the precious blood of Jesus is shed on the earth. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ఈ భూమి మీద
చిందింపబడితేనే తప్ప the Holy Spirit cannot come. లేకపోతే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావడం జరగదు. The blood of animal cannot be equal to receive the Holy Spirit. జంతువుల యొక్క రక్తం అనేటువంటిది పరిశుద్ధాత్మను స్వీకరించడానికి దానికి ఏ అర్హత లేదండి. జంతువుల రక్తం Something very holy should be said to make this Holy Spirit descend from heaven. పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి భూమి మీదకి దిగి రావడానికి అంతటి పరిశుద్ధమైనటువంటిది ఒక కార్యం అక్కడ జరగాలి. That is why we are all unholy vessels, we are receiving the Holy Spirit. అది చేతనే ఈ రోజున మనం అందరం కూడా అపవిత్రమైనటువంటి పాత్రలమైనప్పటికీ ఆయన యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆ రక్తమును బట్టి మన అర్హత పొందుకుంటున్నాం. There are some who preach. కొంతమంది ఇలా బోధ చేస్తూ ఉంటారు. I am not accusing them. నేను అలాగని వారి మీద నింద మోపట్లేదండి. They said you must become very holy. నువ్వు చాలా పరిశుద్ధం అవ్వాలి, only then the Holy Spirit will come. అప్పుడే పరిశుద్ధాత్మ వస్తాడు అని అంటారు. Now every one of you can examine yourself. దేవుడు మీలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు చూసుకోండి. Is there anyone so holy who can meet the standard of God? దేవుని యొక్క స్థాయిని స్థిరపరచడానికి లేక నెరవేర్చడానికి అంతటి పరిశుద్ధత స్థాయిలోనికి మనందరం మనం వచ్చిన వాళ్ళం ఎవరైనా ఉన్నామా? Can any of you say that, oh, I am so holy, I don't commit any sin, I don't think anything wrong thoughts, I don't talk against people, all this? Can any one of you say? అమ్మా నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానమ్మా, నేను ఏ చెడ్డ తలంపులు లేవండి, ఏ చెడ్డ పాపపు క్రియలు నాలో లేవండి, పరిశుద్ధాత్మ నాలో రావడానికి కావలసినంత పరిశుద్ధత నేను కలిగి ఉన్నాను అని మనలో ఎవరైనా చెప్పగలమండి? No. లేనే లేదు. It is the blood of Jesus. యేసు రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. The Bible says in Ephesians 1:13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 When he had received the gospel, మీరు యొక్క సువార్తను అంగీకరించినప్పుడు ye were sealed with the Holy Spirit of promise. మీరు వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత మీరు ముద్రించబడితే. What make you receive the Holy Spirit? ఏమిటండి నువ్వు ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నీకు అర్హత It's not కలిగించింది? your personal holiness. నీ వ్యక్తిగత పరిశుద్ధత కాదు. It is the accepting of the blood of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన అంగీకరించబడుట చేత పరిశుద్ధాత్మ నీ మీదకి రావడం. Anyone in this world, ఎవరైనా సరే ఈ లోకంలో, maybe he is not at all a Christian. ఒకవేళ ఆ వ్యక్తి అసలు క్రైస్తవుడే కాకపోవచ్చు. If you look in the house of Cornelius, కొర్నేలి ఇంటిలో కనుక మనం చూస్తే they were all Gentile people. వాళ్ళందరూ అన్యులేనండి. They were not even Jews. వారు యూదులు కూడా కారు. They కనీసం did not know even a single Old Testament. పాత నిబంధనలో ఒక చిన్న విషయం కూడా వారికి తెలియదు. They don't know who is God. దేవుడు అంటే ఎవరో వారికి తెలియదు. But when we see, when they heard the gospel, కానీ ఎప్పుడైతే వారు సువార్తను విని ఉన్నారు, and as they were hearing, వారు అలా వింటూ ఉంటుండగానే, and when they accepted in their heart, ఆయనని వారి యొక్క హృదయంలోనికి అంగీకరించారు. when they accepted the Lord Jesus in their heart, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అని వారి హృదయాలు అంగీకరించారో, the Bible says the Holy Spirit came on them. అప్పుడు బైబిల్ అంటుంది కదా, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాను. Only then Peter understood, oh, God is not a respecter of person. అమ్మా దేవుడు ఏ విధమైనటువంటి పక్షపాతం లేనటువంటి వాడని అప్పుడు పేతురు గారు అర్థం చేసుకున్నాడు. Can we understand now? ఏమండి ఇప్పుడు మనం అర్థం చేసుకున్నామా? We should be so thankful that God has filled all the defiled vessels also. అపవిత్రమైనటువంటి పాత్రలను కూడా దేవుడు నింపి ఉన్నాడని మనం దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. Just to tell about myself, నా మటుకు నా గురించి నేను చెప్పాలంటే, I am also a human being. నేను కూడా ఒక మనిషినే. So though God has anointed me the Holy Spirit and the gifts of the Holy Spirit, దేవుడు పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మ వరములతో నన్ను అభిషేకించినప్పటికీ sometimes some unwanted things or thoughts come in my mind also. కొన్ని సార్లు అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైన ఆలోచనలు నా మనసులో కూడా వస్తూ ఉంటాయి. But when I meditate, కానీ ఎప్పుడైతే నేను ధ్యానిస్తూ when ఉంటాను, I pray, నేను ఎప్పుడైతే ప్రార్థిస్తూ when ఉంటాను, I sit at the presence of God, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటాను, then the Holy Spirit will convict me. అప్పుడు పరిశుద్ధాత్మ నన్ను ఒప్పింపజేస్తాడు. He say your thoughts are wrong. ఇదిగో నువ్వు పలానా ఆలోచన ఇది మంచిది కాదు, What you have spoken is wrong. నువ్వు ఏ మాట పలికావు అది మంచిది కాదు. Then I will repent. అప్పుడు నేను I పశ్చాత్తాపడతాను. say I have committed wrong. నేను ఒక తప్పు చేసినాను. Not sin, పాపము కాదండి, wrong. తప్పు.
I'll accept at the feet of God. దానిని ప్రభు దగ్గర నేను ఒప్పుకుంటాను. We all should be so grateful to the Lord to fill us with His Holy Spirit. దేవుడు మనల్ని ఇట్టి తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపినందుకు, అనర్హులమైన మనల్ని నింపినందుకు మనం దేవునికి ఇప్పుడు కూడా కృతజ్ఞులంగా ఉండాలి. That is why Jesus said, అందుకనే యేసయ్య అంటున్నారు, when the Holy Spirit come into you, పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు He will convict you of sin. పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. He will teach you of righteousness. నీతిని గురించి నేర్పిస్తాడు. He will teach you of the coming judgment. రాబోయే తీర్పును గురించి మనకు తెలియజేస్తాడు. So you need to get this seal of the Holy Spirit. అందుచేత ఈ పరిశుద్ధాత్మని యొక్క ముద్ర మీరు పొందుకొనవలసిన వారై ఉన్నారు. And one more thing I want to tell you today. మరొక విషయం ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. What is the difference between the Old Testament receiving the Spirit of God and the New Testament? పాత నిబంధనలో దేవుని యొక్క ఆత్మను పొందుకొనుట, క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ఆత్మను పొందుకొనుటలో తేడా ఏమిటి? David said, Lord, do not take away your Holy Spirit from me. దావీదు మాట్లాడుతున్నాడు కదా, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకన్నాడు. Looking at all the Old Testament, పాత నిబంధన విషయాలన్నీ మనం చూస్తూ we also pray, మనం కూడా ప్రార్థన చేస్తాం. oh Lord, don't take away your Holy Spirit from me. ఓ దేవా నా యొద్ద నుంచి నీ పరిశుద్ధాత్మను తీసేయదు నాయనా. But listen carefully. కానీ జాగ్రత్త వినండి. In the Old Testament, పాత నిబంధనలో the Lord did not seal anybody with His Holy Spirit. ఎవరిని కూడా దేవుడు పరిశుద్ధాత్మతో ముద్ర వేయలేదండి. You know what is a seal? ఆ సీల్ అంటే ఏంటి తెలుసండి? ముద్ర అంటేను, If a king places his seal on any paper, ఒక రాజుగారు ఏదైనా ఒక కాగితం మీద కనుక ఒక ముద్ర అంటూ వేస్తే, even if he wants, he cannot change it. ఒకవేళ రాజుగారే మార్చాలన్నా కానీ ఇక దాన్ని మార్చడానికి లేదండి. అది You can see it in Daniel, in the book of Esther, in about Joseph and everything in the Old Testament. దానియేలు గ్రంథంలో మనం చూస్తాము, అలాగే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము, యోసేపు విషయంలో మనం చూస్తుంటాం. బైబిల్ ఇలాగ రాజులు చేసిన తీర్మానాల గురించి చూస్తాం. If an ordinary king's seal has so much value, ఒక సామాన్యమైన ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక రాజుగారి యొక్క ముద్రకే అంత ప్రాధాన్యత ఉంటే, the Lord says, if you have accepted the Lord Jesus, you are sealed with Holy Spirit. ప్రభు అంటున్నాడు కదా, నీవు ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారిని అంగీకరించినావో అప్పుడు నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి అంటున్నాడు. And one more thing I want to tell in this point. ఈ సమయంలోనే మరొక విషయం కూడా నేను మీతో చెప్పాలనుకున్నది There is ఏంటంటే, difference between sealing ముద్ర వేయుట అనేటువంటి దానికి and filling. నింపుట అనేటువంటి దానికి తేడా ఉందండి. See, you can seal a pot, maybe a mark on that. ఒక పాత్రకి Yes. ఒక ముద్ర వేసి మనం సీల్ చేసేయచ్చండి. You can say, oh, this pot belongs to the temple or the house or king's house or something. ఒక పాత్ర మనం తీసుకొని ఏమంటామంటే ఇది రాజుగారికి సంబంధించింది, లేదా ఇది పలానా దేవాలయంలో ఉండవలసింది అని ఒక ముద్ర వేసేస్తాం. But that doesn't mean that the pot is full. కానీ అలాగని ఆ పాత్రకు ఒక ముద్ర వేసినంత మాత్రాన్ని ఆ పాత్ర నిండుకొని ఉన్నది అని చెప్పలేము. That depends on you. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. That depends on God who fills you with different and measures of Holy Spirit. అనేక కొలతలతో కూడినటువంటి ఒక పరిశుద్ధాత్మని నింపేటువంటి ఆ దేవుని మీద ఆధారపడి ఉంటుంది. So don't say sister said, oh, we are all filled with the Holy Spirit. ఆ సహోదరి మనం అందరూ కూడా ముద్రించబడ్డామన్నప్పుడు ఆత్మచేత నింపబడిపోయామన్నట్టుగా చెప్పారని అనొద్దని వల్ల. I am talking on the difference of God taking the Spirit and not taking the Spirit. ఆత్మని తీసివేయడం లేక ఆత్మని తీసివేయకుండా ఉండడం అనే దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. Once God has sealed you with His Holy Spirit in the New Testament, క్రొత్త నిబంధనలో ఎప్పుడైతే దేవాతి దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో ముద్రించాడో, He will not leave you. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టాడు. He will not go away from you. నిన్ను విడిచి దూరంగా పోడు. The Holy Spirit can stay with you. పరిశుద్ధాత్ముడు మీతోనే ఉంటాడు. Maybe He will be by you. ఒకవేళ మీ ప్రక్కనుండు ఒకవేళ, Maybe you are not filled with the Holy Spirit. బహుశా ఒకవేళ నువ్వు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండకపోతే, Yesterday I was asking, Lord, how can I explain this? ప్రభా ఈ విషయాన్ని ఎలా వివరించాలి ఆయన అని అడుగుతూ వచ్చాను. He said it's like an husband and wife relationship. అప్పుడు ఆయన అన్నారు కదా, ఇది భార్యాభర్తల సంబంధం లాంటిది అని అన్నారు ఆయన. So when you get married, you are sealed saying that you are one body. ఎప్పుడైతే వివాహం జరిగిందో భార్యాభర్తలైనటువంటి వారు ఒక్క శరీరం అయ్యారు అన్నట్టుగా ముద్రించబడిన వారం అవుతున్నాం. And husband and wife are one. ఇప్పుడు ఆ భార్యాభర్త వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. Do you think all the 40 years of the life they are having all very good relationship?
ఏమండి 40 సంవత్సరాలు ఒకవేళ కనుక వారు జీవిస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు కూడా మంచి సంబంధ బాంధవ్యంతోనే ఉండి ఉంటారని అనుకుంటామా? One day one wife told me, ఒక రోజుని ఒక భార్య చెప్పింది నాతో. she said, sister, for all the thing that my husband is doing, అమ్మా సహోదరి, నా భర్త చేస్తున్నటువంటి యొక్క విషయాలు అన్నిటికీ my spirit is so much grieved. నాకు ఆత్మ ఎంతో దుఃఖపడుతుంది. I am so vexed. నేను ఎంతో విసిగిపోయాను. I don't want to live with him. నేను ఆయనతో అలా జీవించడం ఇష్టమే లేదు నాకు. I am thinking sometime to commit suicide. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా. Sometime I think to leave him and run away. కొన్ని సార్లు ఇతన్ని వదిలేసి ఎక్కడికైనా పోదాం అనిపిస్తుంది నాకు. She said, sister, but what can I do? కానీ ఆమె అంటుంది, అమ్మా సహోదరి, నన్ను ఏం చేయమంటారమ్మా ఇలాంటి పరిస్థితుల్లో? I have made a commitment to live with this man until I die. నేను చనిపోయేటంత వరకు నేను ఈ మనిషినితోనే ఉంటాను అని ఆనాడు పెళ్లిలో ప్రమాణం చేశాను కదమ్మా. I cannot leave him and go. కాబట్టి అతన్ని విడిచిపెట్టేసి నేను వెళ్ళలేనమ్మా అని చెప్తుంది. That is the promise of the Holy Spirit. అదండి పరిశుద్ధాత్మని యొక్క Hallelujah. ప్రామిస్, వాగ్దానం. See, in this world, maybe people can give divorce and go. ఈ లోకములో ఒకవేళ ఎప్పుడైనా పరిస్థితులు వస్తే విడాకులు చెల్లిపోవచ్చునేమో ఎవరైనా. But the Holy Spirit will not divorce you. కానీ పరిశుద్ధాత్మ నీకు విడాకులు ఇవ్వడండి, నిన్ను విడిచిపోడు. He will wait till your last breath. నీ చివరి ఊపిరి పీలుస్తున్నంత వరకు కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. Maybe you may err. Maybe you may commit wrong. ఏమో నువ్వు ఒక తప్పు చేసి ఉండొచ్చు. Maybe even we may sin. ఒకవేళ పాపము చేసి ఉండొచ్చు. Maybe we may grieve his spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఉండవచ్చు. Maybe we may quench his spirit. ఆయనకు ఆత్మను ఆర్పివేస్తున్నట్టుగా ఉండొచ్చు. I'm not talking out of my own knowledge. నా జ్ఞానంతో నేను మాట్లాడలేదండి. 1 Thessalonians 5:19 says, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అంటుంది, quench not the spirit. ఆత్మను ఆర్పకుడి. Ephesians 4:13 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటుంది, grieve not the Holy Spirit, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. whereby ye are sealed unto the day of redemption. మీరు విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు గనుక దుఃఖపరచొద్దు. See, the seal of the Holy Spirit is with you. చూడండి, పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక ముద్ర మీతో ఉండి ఉన్నది. When he is with you, ఆయన మీతో ఉన్నప్పుడు you can grieve him. మీరు ఆయన్ని దుఃఖపరిచే అవకాశం ఉంటుంది. You can quench the spirit. ఆ ఆత్మని ఆర్పివేసే. You know what is quenching? ఆర్పివేయట, క్వెంచింగ్ అంటే ఏంటండి? He keeps on talking to us, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, and we are not ready to listen to him. మనం ఆయన మాట వినడానికి ఇష్టం ఉండదండి మనకి. That is quenching the spirit. దాన్ని నేను ఏమంటానంటే ఆత్మను ఆర్పేసుకుంటూ ఉండడం. You go in a wrong way, నువ్వు ఒక తప్పుడు మార్గంలో వెళుతుంటే and he keeps on telling you, ఆయన నీతో చెప్తూనే ఉంటాడు, ఆయన my son, నా కుమారుడా, my daughter, నా కుమారి, you are going in a wrong way. నువ్వు తప్పు మార్గంలో వెళుతున్నావు, Correct yourself. నిన్ను నువ్వు దిద్దుకో. Oh, then we say, okay, Lord. సరే ప్రభా But in the morning, అని అంటే మళ్ళీ పొద్దుట we will forget it. మళ్ళీ మర్చిపోతాం దాన్ని. That is quenching the spirit. అది ఆత్మను ఆర్పివేసుకుంటాం అంటే. And secondly, రెండవదిగా, when God expects something from us, దేవుడు మన నుండి ఏదైనా ఒక విషయం ఎదురు చూచినప్పుడు, and when we don't do that, మనం అది కనుక చేయకపోతే it grieves his spirit. అది ఆయన యొక్క హృదయాన్ని ఎంతో బాధ కలిగిస్తుందండి. That is grieving. అది దుఃఖపరచడం We అంటే. all know what is grieving. మనం కూడా దుఃఖపరచడం అంటే ఏంటో మనకు తెలుసు. I get grieved in my spirit when I sometimes see some things that I don't like in Christian lives. క్రైస్తవ జీవితాలలో ఉండకూడనటువంటి విషయాలు ఏదైనా నాకు ఇష్టము కానటువంటి రీతిగా అది జరుగుతుంటే అది చూచినప్పుడు నా హృదయం ఎంతో దుఃఖం అనేటువంటి నాకు కలుగుతుంది. People doing ministry for money, ఏమండి, ప్రజలు డబ్బు కొరకు సేవ చేయటం, doing ministry for fame, పేరు ప్రఖ్యాతుల కొరకు సేవలు చేయటం, just for some applause, ఏదో కొంతమంది మనల్ని మెచ్చుకుంటారు కదా అని సేవలు చేయడం, all that grieves my spirit. ఇవన్నీ చూస్తే నా హృదయానికి ఎంతో అది గాయమవుతుంది, But దుఃఖమవుతుంది. when we do in the right way, కానీ సరైన మార్గంలో కనుక మనం చేయగలిగితే naturally and automatically, సహజంగా దానంతటదేగా God will honor you. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు, God will exalt you. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడండి. And people even without your knowledge will appreciate you. మీకు తెలియకుండానే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు, మెచ్చుకుంటారు. God, when God is so happy, దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు we cannot just imagine what all he will do in our life. ఇక ఆయన చూడండి మన జీవితంలో ఏమేమి చేస్తాడో ఊహించడైనా
ఊహించలేమండి మనం. If you see Genesis 6 and 6, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే it is written, and it grieved him at his heart, for he made man, for it repenteth me that I have made man. ఈ మనుషులైనటువంటి వారిని మానవులను చేసినందుకు దేవుడు సంతాపపడినట్టు నొచ్చుకొని సంతాపపడాడు. God was grieved for creating man. మనుషులను చేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు అంటాడు ఆయన. You see all other creations. చూడండి మిగతా సృష్టి అంతా చూస్తే, You see the sun, సూర్యుని చూడండి, moon, చంద్రుడు, so many planets, అనేకమైన గ్రహాలు, lakhs and lakhs of stars, లక్షల లక్షల నక్షత్రాలు, and so many animals and living beings. అనేకమైనటువంటి జంతువులు, ప్రాణులు, They all didn't grieve God. ఇవన్నీ దేవునిని దుఃఖపరచలేదండి. You know why? ఎందుకో తెలుసండి? God did not create them in his likeness. దేవుడు వాటిని తన స్వరూపంలో చేయలేదు కనుక It is only an example of his glory. అది ఆయన యొక్క మహిమకు ఒక ఉదాహరణగా కనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా. But what about man? కానీ మరి మనిషి విషయంలో God created man with so many expectation. దేవుడి మానవుని చేసినప్పుడు అనేకమైన విషయాలు మానవుడి దగ్గర నుంచి ఎదురు చూచి దేవుడు To చేశాడు. have a personal relationship with God. ఆ దేవునితో మన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు To మనల్ని చేశాడు. talk with God. ఆ దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలని, To walk with ఆ God. దేవునితో మనం నడుస్తూ ఉండాలని, To rule over this earth. ఈ భూమిని మనం ఏలుచూ ఉండాలని, To have dominion over us, all his creations. దీని మీద మనం ఆధిపత్యాన్ని, సృష్టి అంతటి మీద అధికారాన్ని కలిగి ఉండాలని. But what did man do? కానీ మనుషుడు ఏం చేశాడండి? Within a few days or years, I don't know, కొంత దినాల్లోనో లేక సంవత్సరాల్లోనో నాకు తెలియదు, కానీ man grieved the Spirit of God మనుషుడు దేవుని యొక్క ఆత్మని దుఃఖపరిచి ఉన్నాడు. by obeying the word of the Satan. సాతానుడి యొక్క మాట వినుట వలన దేవుని హృదయాన్ని గాయపరిచాడు, నొప్పించాడు. Hallelujah. హల్లెలూయా. Secondly, it is the man's spirit. రెండవది మానవుని యొక్క ఆత్మ. Genesis 2 and 7. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. God breathed into the nostril of man, it is the breath of life. దేవుడు మానవుని యొక్క నాసికా రంధ్రంలోనికి జీవవాయువును ఊదెను. The translation in Hebrews, హీబ్రూ భాషలో వ్రాయబడినటువంటి ఒక మాట, దాని అర్థం ఏమని it అంటున్నాడంటే is the spirit of life. జీవపు ఆత్మ అని అంటున్నాడు. We see that in Zechariah 12 and 1. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో It is written, the Lord formeth the spirit of man within him. మానవుని యొక్క ఆత్మ ఈ మానవునిలో దేవుడే రూపిస్తూ ఉన్నాడు అంటండి. In Job 12 and 10, యోబు 12:10లో in whose hand is the soul of every living thing, సజీవంగా లేక ప్రాణము కలిగినటువంటి వాని యొక్క ప్రతి వాని ఆత్మ ఆయన చేతుల్లో ఉన్నదంటున్నాడు. and the breath of all mankind. సకల మానవుల యొక్క ఊపిరి ఆయన ఆధీనంలో ఉన్నది. See, this is the spirit of man. ఇది మనుష్యుని యొక్క ఆత్మ. You see, even the living beings have life. చూడండి, జీవిస్తున్నటువంటి వాటికి ప్రాణం ఉందండి. మిగతా This life will not go to heaven. ఈ యొక్క ప్రాణం అనేటువంటిది పరలోకానికి వెళ్ళదు. I'm talking about the life of the animals. అంటే ఆ జంతువుల యొక్క ప్రాణం అనేటువంటిది. But what about the spirit of man? అయితే మానవుని యొక్క ఆత్మ సంగతి ఏమిటి? This spirit is given to all human beings from God. ఈ మానవులో ఉండినటువంటి ఆత్మ దేవుని వలన ప్రతి మనిషికి ఇవ్వబడి ఉన్నది. You see in Proverbs 20 and 27, సామెతలు 20:27లో చూస్తే, the spirit of the man is the candle of the Lord. మనుషుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటున్నాడు. It examines a man, searching all the inward part of the belly. మనుషుని యొక్క హృదయాంతరంగాలను అది పరిశోధిస్తుంది, కడుపులో ఉన్నటువంటి విషయాలన్నిటినీ శోధిస్తుంది. Now listen carefully. జాగ్రత్తగా The వినండి. difference between the life in the life of an animal and in the life of a man. జంతువుల్లో ఉండినటువంటి ప్రాణానికి మనిషిలో ఉన్నటువంటి ప్రాణానికి తేడా ఎక్కడ వచ్చింది అంటే, God has given the spirit to man, దేవుడు మానవునికి ఆత్మ అనేది ఇచ్చాడు. and it has 6 senses. వీటికి 6 ఇంద్రియాలుగా కనబడుతున్నటువంటి, And this senses, it says, that examines, this spirit examines the belly of man. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనుషుని యొక్క కడుపులో పరిశీలన చేస్తుందంట. No, all the inward things of man. మనుషుని లోపల ఉన్నటువంటి విషయాలన్నీ పరిశోధిస్తుంది. What is the inward things? ఏంటంటే లోపల It ఉన్నటువంటి, is not only all the systems in our body. మనకి దేహంలో ఉన్న ఇంద్రియాలు కాదు, No, it is the అంతరింద్రియాలు mind, కాదు, మనసు,
It is our heart, మన యొక్క హృదయం, what we think, మనం ఏం ఆలోచిస్తున్నామో, what we plan, మనం ఏం ప్లాన్ చేస్తున్నామో, whatever we are doing, మనం ఏం చేస్తున్నామో, right from our birth మనం పుట్టుకలో నుంచి till our death. మన మరణం వరకు It is this spirit that every man has. ఈలాగున ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక ఆత్మని పరిశీలన చేసేటువంటిది. God has put this spirit in every man. ఇట్టి ఆత్మను దేవుడు ప్రతి మనిషిలో పెట్టి ఉన్నాడు. He can be a Christian or a non-Christian. వాళ్ళొక క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు. Even the non-Christians, many know it is wrong to commit sin. నా క్రైస్తవేతరులైనటువంటి వారు కూడా ఇది తప్పు, ఇది ఇలా తప్పు చేయడం జరుగుతుంది అన్న సంగతి వాళ్ళకి తెలుసు. The animals doesn't know that. కానీ జంతువులకు ఆ సంగతి తెలియదు. Because they don't have that spirit. ఎందుచేతనంటే జంతువులు ఇలా పరిశోధించేటువంటి ఆత్మ లేదండి. But this spirit that is given by God, కానీ దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆత్మ ఇది. it is a life spirit. అది సజీవమైన ఆత్మ, Spirit of life. జీవాన్ని కలిగించే It ఆత్మ. is that makes you talk. అదే మనల్ని మాట్లాడింపజేస్తుంది. It is that spirit make you think. అదే ఆలోచింపజేస్తుంది. It makes you examine many things. పరిశీలించేటట్టుగా చేస్తుంది అనేకమైన It విషయాలు. is this spirit make you angry. ఆ యొక్క ఆత్మే మనల్ని కోపోద్రిక్తులు చేస్తుంది. This spirit that make you grieve. ఆ ఆత్మే మనల్ని దుఃఖింపజేస్తుంది. It makes you shout. అరిచేటట్టు చేస్తుంది. It makes you talk many things. అనేకమైన విషయాలు మాట్లాడేటట్టు చేస్తుంది. That is the spirit that we have in us. అట్టి ఆత్మ మనలో మనం కలిగి ఉన్నాం. That is not the Holy Spirit. కానీ ఇది పరిశుద్ధాత్మ కాదండి. It is the man's spirit. ఇది మనుషుని ఆత్మ. Every man has this spirit. ప్రతి మనుషుడి ఆత్మను కలిగి ఉన్నాడు. When a baby is born, it has this spirit. ఒక బిడ్డ ఈ లోకములో జన్మించినప్పుడు ఇట్టి ఆత్మన బిడ్డ కలిగి It ఉన్నాడు. is that spirit makes it to cry, saying that it is hungry. ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే నాకు ఆకలిస్తుంది అన్నట్టుగా ఆ బిడ్డ ఏడ్చేటట్టుగా చేస్తుంది. It is that spirit as it grows in that baby. ఆ యొక్క బిడ్డ ఎదుగుతుండగా ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా అలా ఎదుగుతుంది. According to the age. వారి వారి యొక్క వయసు ప్రకారం ఎదుగుతుంది. Until the spirit reaches its maturity. ఆ యొక్క ఆత్మ తన యొక్క పరిపూర్ణతలోకి వచ్చేటంత వరకు It grows in a man. మనుషుల నుండి మూలుగుతూ ఉంటుంది. It is this spirit that teaches a man what he should do and what he should not do. మనుషుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనేటువంటిది నేర్పించేటువంటిది ఇలాగున మనుషుల్లో పెట్టబడినటువంటి ఒక ఆత్మ, అది మనుష్యాత్మ. That's why some say, hey, don't you have any conscious man? కొంతమంది ఎందుకంటారు నీకు ఆ మాత్రం మనసాక్షి లేదంటయా అని Yes, అంటారు. Manasachi. That is what we say the spirit. దాన్ని ఆత్మ అనేటువంటిది It అంటున్నాం. is not the Holy Spirit. కానీ అది పరిశుద్ధాత్మ కాదు. So Ecclesiastes 3:21 says, ప్రసంగి గ్రంథం 3:21 the spirit of man that goeth upward, ఈ పైకి వెళ్ళేటువంటి మనుషుని యొక్క ఆత్మ, and the spirit of beast that goeth downward. జంతువుల యొక్క ఆత్మ ఏమో కిందకి దిగి వెళ్తుంది అంటండి. And Ecclesiastes 12:7 says, ప్రసంగి 12:7 the spirit shall return unto God who gave it. ఈ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. James 2:26 says, యాకోబు 2:26 for as the body without the spirit is dead. ఆత్మ లేకుండా ఉండినటువంటి ఒక దేహం అది చచ్చిపోయినటువంటి దేహం అది. So when you consider a man dead, అంటే ఎప్పుడండి ఒక మనిషిని చచ్చిపోయాడని అంటాము? when the spirit leaves the body. ఎప్పుడైతే ఆ మనుషులు ఉన్నటువంటి ఒక మనుష్యాత్మ విడిచి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ మనిషి చచ్చిపోయాడు అని అంటాం. Hallelujah. హల్లెలూయా. And this spirit we see in Genesis 41:8. ఆదికాండం 41:8 ఈ ఆత్మను మనం చూస్తున్నాం. It is written, it came to pass in the morning his spirit was troubled. ఉదయ కాలమున ఆ ఆత్మ అంట కలవరపడి ఉన్నదంటండి. It is talking about the king in the Old Testament. పాత నిబంధనలో ఒక రాజును గురించి అన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. And in Genesis 45:27. ఆదికాండం 45:27 it is written about Jacob. యాకోబును గురించి అక్కడ He రాయబడుతూ heard the voice of Joseph, the spirit of Jacob their father revived. ఎప్పుడైతే కుమారుడైనటువంటి యోసేపు యొక్క మాటలు విన్నాడో తండ్రి అయినటువంటి యాకోబు యొక్క ఆత్మ తిరిగి ఉజ్జీవింపజేయబడిందంటండి. It is not the Holy Spirit in Jacob. అది యాకోబులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కాదు. But the spirit in Jacob, man's spirit. యాకోబులో ఉన్నటువంటి ఆత్మ అనగా మనుష్య ఆత్మ. Okay, coming to the last subject. సరేనండి, ఇక చివరిగా ఉండినటువంటి మూడవ అంశం Evil spirit. దురాత్మలు. See, this evil spirit subject is very, very, very difficult.
ఈ దురాత్మలు అనేటువంటి యొక్క సబ్జెక్ట్ ఉంది చూశారు, ఇది చాలా చాలా కష్టం అండి. A very few things I will tell today. ఈ రోజు నేను కొన్ని విషయాలే నేను మీతో చెప్తాను. But when we come to the gift of the discernment of the Spirit, అయితే ఆత్మ వరములలో ఒకటి ఆత్మల వివేచన వరం అనే అంశం వచ్చినప్పుడు we will go a little deeper. అప్పుడు కొంచెం లోతుగా వెళదాం. అక్కడ Ephesians 6 and 12 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మాట we ఉంది. wrestle not against blood or flesh, మనము పోరాడునది శరీరులతో కాదంటున్నాడు, but the rulers of darkness of this world, ఈ లోకములో ఉన్నటువంటి ప్రధానులతో అధికారులతో మనం పోరాడుతున్నాం. spiritual wickedness in high places. ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దుర్మార్గమైనటువంటి వాటితో పోరాడుతున్నాం. So what is this you call the evil spirit or the devil spirit or the demonic spirit or any spirit? అంటే ఈ యొక్క దురాత్మలైనటువంటి దయ్యపాత్మ లేక అపవాది యొక్క ఆత్మ లేక మరి ఏ ఇతరమైనటువంటి ఆత్మ, Satanu, you can call it Satan also. సాతాననే మనం So పిలుస్తాం. what is all this? ఇవన్నీ ఏమిటిది? From where did it come? ఎక్కడి నుంచి వచ్చింది? You see in Isaiah 14 and 12, యెషయా 14:12లో it is speaking about an angel called Lucifer. లూసిఫర్ అనేటువంటి ఒక దూతను గురించి అన్నట్టుగా వ్రాయబడి He ఉన్నది. was the son of morning, అతడు తేజో నక్షత్రంగా ఉండి ఉన్నాడు. and it is written, this Lucifer fell. ఈ వెక్కువచు కూడినటువంటి ఒక లూసిఫర్ పడిపోయాడు. And who is this Lucifer? ఎవరండి లూసిఫర్? Here the Bible says about cherub, or you call cherub. కెరూబు అనేటువంటి రీతిగా షెరూపులు అనేటువంటి రీతిగా పిలుస్తున్నాడు. You see about him in Ezekiel 28 and 14. యెహెజ్కేలు గ్రంథం 28:14 ఆ వ్యక్తిలోకి ఆ మాటలు మనం చూస్తున్నాం. You see this Lucifer is an anointed cherub. ఈ యొక్క లూసిఫర్ అనేటువంటి ఒక వ్యక్తి అభిషేకింపబడినటువంటి కెరూబుగా ఉండి ఉన్నాడు. There are 3 cherub written in the Bible. బైబిల్ గ్రంథంలో 3 ఇలాంటి కెరూబులుగా వ్రాయబడినటువంటిది. One is Michael. ఒకరు మిఖాయేలు. He is the leader of the host. ఆయన సైన్యానికి నాయకుడుగా ఉండినటువంటి వాడు. He is the leader of the army of God. దేవుని యొక్క సైన్యానికి నాయకుడుగా ఉండినటువంటి వాడు మిఖాయేలు. And the second archangel is Gabriel. రెండవ ప్రధానమైనటువంటి దూత ఎవరంటే గాబ్రియేలు. Second cherub is Gabriel. గాబ్రియేలు. And he is the most high messenger of God. ఈయన దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి వార్తాహరుడుగా ఉండి ఉన్నాడు. He is the one who gives the utmost secret and the important messages to the people from God. దేవుని యొద్ద నుండి అతి రహస్యమైనటువంటి విషయాల సందేశాలని ప్రజలకు తీసుకుని వచ్చేవాడు గాబ్రియేలు. And the third one is Lucifer. మూడో వ్యక్తి ఎవరనంటే మూడవ కెరూబు ఎవరనంటే లూసిఫర్. We don't know exactly about his office, ఇతని యొక్క పనిని గురించి మనకు అంతగా తెలియదు కానీ but we understand he was the most closest one to God. కానీ దేవునికి అతి సమీపంగా ఉండినటువంటి వాడు అన్నట్టుగా He చూస్తాం. was the one who saw the glory of God. దేవుని యొక్క మహిమని చూచినటువంటి వాడు. He was the one who always saw the throne of God. ఎప్పుడు దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తూ ఉన్నటువంటి వాడు. And slowly pride entered his mind. క్రమంగా అతని యొక్క మనసులోనికి ఒక He గర్వం wanted వచ్చింది. to exalt himself above the throne of God. దేవుని యొక్క సింహాసనం కంటే పైగా తను తాను He హెచ్చించుకోవాలనుకున్నాడు. wanted to rob the praises and the glory of God. దేవునికి చెందినటువంటి స్తుతి మహిమల్ని ఆయన దొంగిలించుకోవాలనుకున్నాడు. He wanted a better seat than God for himself. తను దేవుని కంటే కూడా శ్రేష్టమైనటువంటి సింహాసనం తన కొరకు కావాలని కోరుకున్నాడు. This pride made him fall. ఎప్పుడైతే ఈ అహంకారమైనటువంటిది వచ్చిందో అది అతన్ని పడగొట్టేసింది. You can see this in 2 Peter 2 and 4. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాము. And Jude 6 also. అలానే యోధా పత్రిక 6వ వచనంలో కూడా చూస్తాము. And along with this Lucifer, ఈ లూసిఫర్ తో పాటుగా there were also some more angels who joined with him. మరి కొంతమంది దూతలైనటువంటి వారు కూడా వానితో కలిసి ఏకీభించి పడిపోయారు. They all rebelled against God. వాళ్ళందరూ దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. And it is written, God spared not the angels that sinned, పాపము చేసినటువంటి దూతలను సైతము దేవుడు విడిచిపెట్టక అంటున్నాడు. but bound them in chains of darkness, వారందరినీ కూడా గొలుసులతో బంధించి కటిక చీకట్లో పడవేశాడు. and to be reserved for judgment. తీర్పు కొరకన్నట్టుగా దేవుడు వారిని భద్రము చేశాడు. Now listen carefully. జాగ్రత్తగా వినండి. Today there are so many kinds of demonic and evil powers in this world. ఈ దినాన్ని అనేక రకములైనటువంటి దయ్య
దయ్యముల శక్తులు, దురాత్మ శక్తులు ఈ లోకంలో కనబడుతున్నాయి. But God has not allowed all these angel or the evil forces to work in this world. అయితే ఇవన్నీ కూడా భూమి మీద పనిచేయడానికి అన్నట్టుగా దేవుడు అవకాశం ఇవ్వలేదు. Most of them, I don't know how much, are bound in chains and they are not let loose. అనేకమైనటువంటి దూతలు, దురాత్మలు కూడినటువంటి దూతలు వాళ్ళకి అవి బంధించబడిన గొలుసులతో బంధించి విడుదల చేయబడలేదండి. But if you see in the book of Revelation, కానీ ప్రకటన గ్రంథములో మనం చూస్తే the Bible says there will be a time, బైబిల్ గ్రంథం అంటుంది ఒక సమయం వస్తుందంట, a period of time, ఒక కొంత కాలం ఉంటుందంట, God will let loose all these angels that are bound. బంధింపబడినటువంటి దూతలన్నిటిని దేవుడు విడుదల చేయబోతున్నాడు. You can see that in Revelation 20. ప్రకటన 20 అధ్యాయంలో చూస్తాం. And they will go into the world అవి లోకములోనికి వెళ్ళి and they will gather a very big army to fight against the Lord and his kingdom. దేవునికి దేవుని యొక్క రాజ్యానికి విరుద్ధంగా పోరాడడానికి అన్నట్టుగా వెళుతూ ఉన్నాయి. And that time, ఆ సమయంలో with an instant of a moment, ఒక్క క్షణంలో అన్నట్టుగా the fire or the breath from his nostrils will come out ఆయనలో నుంచి వచ్చేటువంటి ఊపిరి లేక అగ్ని వచ్చి and destroy all these evil forces. ఈ దుష్ట శక్తులన్నిటిని నాశనం చేయబోతుంది. And then the judgment will take place. ఆ తర్వాత తీర్పు జరగబోతుంది. And all this evil spirit and the angels and the followers of this evil spirit will be put in eternal fire. ఈ యొక్క దూతలు లేక అపవాదిని వెంబడించినటువంటి ఆత్మలు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే నిత్య నరకాగ్నిలోనికి పోతూ ఉన్నాయి. Today you cannot send any devil to fire. ఈ రోజుని నేను మనం నీవు ఆ ఏ అపవాదిని ఏ దయ్యాన్ని అగ్నిలోకి పంపించలేమండి. Because God has won the Satan on the cross with his blood. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా అపవాది మీద జయించాడు. ఆయన And he got victory over the forces of devil. అంతేకాకుండా ఆ అపవాది యొక్క శక్తుల మీద కూడా ఆయన విజయాన్ని పొందుకున్నాడు. But it is not abolished totally. కానీ అది పూర్తిగా తుడిచిపెట్టబడినట్టుగా జరగలేదు. It is in the time of judgment. అది తీర్పు సమయంలో జరగబోతోంది. God will bring the judgment on these evil powers. దేవుడు ఈ దుష్ట శక్తుల మీదకి తన యొక్క తీర్పును తీసుకొని రాబోతున్నాడు. So there are different ranks in the spirit. ఈ ఆత్మలో వేరు స్థాయిలు ఉన్నాయి ర్యాంకులుగా. There is different authorities. వేరు అధికారాలు ఉన్నాయండి. And different kinds of evil spirits. వేరు రకాలైన దురాత్మలు ఉన్నాయండి. To tell a few, ఒకవేళ మాటలు కొన్ని చెప్పాలంటే Luke 4:33 says, లూకా సువార్త 4:33 అంటుంది, talks of the unclean spirit. అపవిత్ర ఆత్మల గురించి చెప్తున్నాడు. Leviticus 20:27 says, లేవియకాండం 20:27 అంటుంది, here it is written about familiar spirit. అక్కడ కర్ణపిశాచం కలిగినటువంటి ఆత్మలుగా లేక ఫెమిలియర్ స్పిరిట్ గా. And you know what is this familiar spirit? ఫెమిలియర్ స్పిరిట్ అంటే ఏంటంటే తెలుసండి, It gets familiar with the human beings. మనుషులతో బహుగా తెలుసుకున్నటువంటి రీతిగా అన్నట్టుగా వాళ్ళకి అందుబాటులో తెలిసినట్టుగా ఉంటుందండి. See, this witchcraft people and the wizards use these evil spirits to sorcery or to say prophecy. ఈ చాదబడి చిల్లంగితనం చేసేటువంటి వాళ్ళు, సోది చెప్పేటువంటి వాళ్ళు, ఇలా మనుషులకు అందుబాటులో ఉండేటువంటి కర్ణపిశాచం వంటి ఈ ఆత్మల ద్వారానే వాళ్ళు సోది చెప్తూ ఉంటారు, లేకపోతే చెడుపులు చేస్తూ ఉంటారు. చాదబడి. Of course, maybe many have. How can this mantrikuలు all tell about our future? అరే మాంత్రికులు మా భవిష్యత్ అంతా చెప్పేస్తారండి, వీళ్ళకి ఎలా తెలుసు అని అనుకుంటాం. They cannot tell about an anointed person. ఒక అభిషేకం పొందుకున్న వ్యక్తుల గురించి వాళ్ళు ఏం చెప్పలేరండి. Maybe they tell about those who believe in them. కానీ వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఒకవేళ వాళ్ళ గురించి చెప్తారేమో వాళ్ళు. It is by this familiar spirit. వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ఈ మాంత్రికులందరూ కూడాను ఇలాగున వారికి అందుబాటులో ఉండేటువంటి ఫెమిలియర్ స్పిరిట్ అనేటువంటి ఆత్మ ద్వారా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. And one incident I want to clear now. ఒక విషయాన్ని ఇక్కడ వివరంగా We చెప్పాలి. understand during the time of King Saul, he abolished all these people who were sorcerers. ఎవరైతే ఇలా సోది చెప్తున్నట్టుగా ఉండి ఉన్నారో, మంత్రజ్ఞులుగా ఉండి ఉన్నారో వాళ్ళందరినీ సౌలు గారి యొక్క కాలంలో వాళ్ళందరినీ తీసేశాడండి ఆయన. But one day Saul went to a woman to call the spirit of Samuel. కానీ ఒక రోజుని సౌలు గారు ఏం చేశారంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా సమూయేలు నాకు కావాలి, ఆయనతో మాట్లాడాలి, బయటికి తీసుకురండి We అన్నాడు. see that in 1 Samuel 28 chapter. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తున్నాం. And he said, bring me the spirit of Samuel. సమూయేలు ఆత్మను మీరు పైకి తీసుకురండి అంటున్నారు. You may have a question. ఒకవేళ మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు. How can a witchcraft doing, or that is sorcerer women, bring the spirit of a man, holy man of God? సోదే చెప్తున్నటువంటి ఒక స్త్రీ
పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క న్యాయాధిపతిగా ఉండినటువంటి సమూయేలినటువంటి ఆత్మను ఎలాగున తీసుకురాగలుగుతుంది ఆవిడ అని I ఆలోచించాను. also had this question. నాకు కూడా ఇదే ప్రశ్న వచ్చింది. 1 Samuel 2:6 says, 2వ అధ్యాయం 6వ వచనం ఏంటంటే, the Lord bringeth down to the grave and bringeth up also. దేవుడే సమాధిలోని తీసుకుని వెళ్ళేటువంటి వాడు, దేవుడే పైకి తీసుకుని వచ్చేటువంటి God వాడు. can bring any spirit from the bottom pit also. దేవుడు అగాధమైనటువంటి యొక్క లోతైనటువంటి యొక్క గోతిలో నుంచి కూడా ఎవరినైనా పైకి తీసుకొని రాగలడు. And at the same time he can bring anyone from heaven also. అదే సమయంలో ఎవరినైనా పరలోకం నుంచి కూడా తీసుకొని రాగలడు. He can bring any spirit anywhere in this world. లోకములో ఎక్కడున్నటువంటి ఆత్మని సరే ఆయన పైకి తీసుకొని రాగలడు. So when this sorcery woman asked for this spirit of Samuel to come up, ఈ సోది చెప్తున్నటువంటి యొక్క స్త్రీ సమూయేలు పైకి రమ్మని పిలిచినప్పుడు, it's not because of her chanting, ఆమె యొక్క మంత్రాలను బట్టి కాదు, to teach Saul a lesson. సౌలు గారికి ఒక పాఠం నేర్పించడానికి God sent the spirit of Samuel from heaven. దేవుడు పరలోకము నుండి సమూయేలు యొక్క ఆత్మను పంపి ఉన్నాడు. Maybe from paradise, I don't know from where. బహుశా పరదేశంలో నుంచి ఏమో మాత్రం. God who sent the spirit of Samuel. దేవుడు సమూయేలకు ఆత్మను పంపించాడు. That is why that woman cried. అందుచేతన ఆ స్త్రీ గట్టిగా అరుస్తూ ఉంటుంది. When she saw the spirit of Samuel, ఎప్పుడైతే సమూయేలు యొక్క ఆత్మను చూచిందో, she understood it is not her sorcery spirit. తన యొక్క మంత్రములను బట్టి వచ్చేటువంటి ఆత్మ కాదు. It is not that evil spirit what she is using. తాను వాడేటువంటి యొక్క దురాత్మను బట్టి కాదు. It's not the demonic spirits that she usually calls. సాధారణంగా తను పిలిచేటువంటి యొక్క దయ్యపు శక్తి కాదు, దయ్యపాత్మ కాదు. She understood that it was holy. అది పరిశుద్ధమైనటువంటి ఆత్మ తెలుసుకుంది. It was a clean spirit. పవిత్రమైనటువంటి ఆత్మ It was తెలుసుకుంది. the spirit of prophet Samuel. ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆత్మ When she తెలుసుకుంది. saw that spirit, ఎప్పుడైతే ఆత్మను చూచిందో, then she understood it is the king Saul that called this prophet Samuel. అరే ఈ యొక్క సమూయేలు పిలిచినటువంటి వాడు ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన రాజైన సౌలు అని తెలుసుకుంది. That is why she cried. అందుకనే ఆమె కేక వేసింది. See, about many different characters of these spirits, ఈ ఆత్మల యొక్క వేరు రకాలైనటువంటి గుణలక్షణాలు కనబడుతూ ఉంటాయి. and because of their character they are named as that spirit. వాటి యొక్క గుణ లక్షణాన్ని బట్టి ఆ ఆత్మకి ఆ పేరు పెట్టబడుతూ In ఉంది. Isaiah 19:14, యెషయా 19:14లో perverse spirit అంటే గలిబిలి ఆత్మ. గలిబిలి ఆత్మ అండి. Yes, Isaiah 29:10, యెషయా 29:10లో it is the spirit of deep slumber. గాఢ నిద్ర కలిగించేటువంటి ఆత్మ. And Matthew 12:45, మత్తయి 12:45లో here it is written more wicked spirit. మరి ఎక్కువైన దుర్మార్గతను కలిగించేటువంటి ఆత్మ అండి. Mark 9:25, మార్కు 9:25లో deaf and dumb spirit. చెవిటి మోగతనాన్ని కలిగించిన ఆత్మ. In Luke 8:30, లూకా 8:30లో it is called the legion. సేన అనబడినటువంటి ఆత్మ. That is a group of evil spirits together. అనగా అనేకమైనటువంటి దయ్యములు కలిసి ఉండేటువంటి ఒక సేనగా పిలువబడుతున్నటువంటి ఆత్మ. Now listen, a small thing I want to tell. ఒక చిన్న విషయం చెప్తున్నాను వినండి. The Lord told me, ప్రభువు అన్నాడు, you know, the weakness of Christian or the anointed or the spirit filled people is, క్రైస్తవులు లేక అభిషేకింపబడిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండే ఒక బలహీనత ఏంటంటే no unity. ఐకమత్యం లేకపోవడం అండి. But the strength of the evil spirit is, అదే సమయంలో దురాత్మలకు ఉన్నటువంటి బలం ఏమిటనంటే it has great unity. వాళ్ళ మధ్యలో ఉందండి యూనిటీ, ఐకమత్యం. See, for strike many people will come, స్ట్రైక్ చేయాలంటే ఎంతమంది వస్తారండి, but to work people will not go so easily. కానీ పని చేయడానికి అంతగా ప్రజలైనటువంటి వాళ్ళంత తేలిగ్గా కలిసి రారు. That is the difference between the evil and the good. చెడ్డదానికిని అలాగనే మంచిదానికిని తేడా ఇక్కడే వచ్చిందండి. Okay, Luke 9:39, లూకా 9:39లో it talks about the spirit of epilepsy. మూర్ఛ వ్యాధిని Yes. కలిగించే ఆత్మ అంటున్నాడు అక్కడ. And Luke 13:11, లూకా 13:11లో it is the spirit of infirmity that was in the lady, she had a hunchback. ఆ వంగిపోయినటువంటి ఆమె యొక్క జీవితంలో బలహీనపరిచే ఆత్మ అని అంటాడు. And Acts 16:16, అపోస్తుల కార్యములు 16:16లో the spirit of divination or the spirit of python. కర్మశాచం లేకపోతే సోది చెప్పేటువంటి రకమైనటువంటి ఆత్మ అది. Ephesians 2:2, ఎఫెసీ 2:2లో it talks about the prince of the power of air. ఈ
ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధికారులు అంటున్నాడు. There you can see ranking. అక్కడ కూడా ఒక్కొక్క ర్యాంకింగ్ గా పెచ్చుతగ్గులు చూపిస్తున్నాడు. 1 Timothy 4:1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1 deceiving spirit. మోసము చేసే ఆత్మ అంట. 2 Timothy 1:7 2 తిమోతి 1:7 it is spirit of fear. భయము, పిరిగితనాన్ని కలిగించే ఆత్మ. 1 John 4:3 యోహాను రాసిన మొదటి పత్రిక 4:3 spirit of antichrist. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, అంత్యక్రీస్తు యొక్క ఆత్మ. 1 John 4:6 యోహాను రాసిన మొదటి పత్రిక 4:6 the spirit of error that makes you do mistakes. మనం తప్పులు చేయింపజేసేటువంటి ఆత్మ. Proverbs 16:18 సామెతలు 16:18 and haughty spirit, garvamu. గర్వం, అహంభావాన్ని కలిగించేటువంటి ఆత్మ. And Proverbs 14:29 సామెతల గ్రంథం 14:29 it's a hasty spirit. తొందరగా కోపం రప్పించేటువంటి ఆత్మ. Hosea 4:12 హోషేయ గ్రంథం 4:12 5:4 5:4 the spirit of whoredom. వ్యభిచార మనసును కలిగించేటువంటి ఆత్మ. Yes, this spirit makes you commit fornication or adultery. జారత్వమే గాని వ్యభిచారమే గాని చేయడానికి పురికొల్పేటువంటి ఆత్మ. Romans 8:15 రోమా 8:15 is the spirit of bondage. అది బంధకాన్ని, బానిసత్వాన్ని కలిగించే ఆత్మ, బంధించే ఆత్మ. See, I have not explained all these spirits. చూడండి, ఇవన్నీ వచనాలతో చెప్పేశాను, వివరించలే వాటి గురించి. But when we go into the discernment of spirits, కాబట్టి మనం ఆత్మ వరములోనికి వెళుతున్నప్పుడు అందులో ఒకటి ఆత్మల వివేచన వరంలోకి how do you identify what kind of spirit we have? మనం ఎటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నామనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోగలము? 1 John 4:1 says, యోహాను రాసిన మొదటి పత్రిక 4:1 అంటున్నాడు, do not believe all spirit, ప్రతి ఆత్మను మీరు నమ్మవద్దు, but try the spirit whether they are of God. అవి దేవుని వల్ల కలిగినవో, దేవుని నుండి వచ్చినటువంటివో లేకపోతే మరొకటో మీరు పరిశోధించి చూడండి అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Thank you, Father. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. As I started my prayer, నా యొక్క ప్రార్థన నేను ప్రారంభిస్తుంటాడుగా the Lord reminded me, ప్రభు ఒక విషయం జ్ఞాపకం చేసి ఉన్నారు. He is a Lord of compassion. ఆయన కనికరం కలిగినటువంటి ప్రభు. ఆయన The spirit of God is a loving spirit. దేవుని యొక్క ఆత్మ ప్రేమ కలిగినటువంటి ఆత్మ. Though he teaches us many things, అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తున్నప్పుడు he is concerned about us. ఆయన మన గురించి లక్ష్యం ఉంచే దేవుడై ఉన్నాడు. He is concerned in the health of his servants. ఆయన తన సేవకుల యొక్క ఆరోగ్య విషయం లక్ష్యం ఉంచే దేవుడైన. So as a servant of God, కాబట్టి ఒక దైవ సేవకులుగా the anointing that God has given me, దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకముతో the Lord told me that he is going to heal his servants today. ఈ రోజుని దేవుడు తన యొక్క సేవకులను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. How many of you want to receive the healing? మీలో ఎంతమంది ఇటువంటి స్వస్థతను పొందుకోవాలని I feel the ఆశపడుతున్నారు? presence of God flowing. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ప్రవహిస్తున్నట్టుగా నాకు I అనిపిస్తుంది. feel the mighty presence of the Holy Spirit right now. బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ నేను అనుభవిస్తూ It's ఉన్నాను. like an electricity that flowing through my hand. నా యొక్క చేతుల్లోంచి ప్రవహిస్తున్నటువంటి ఒక కరెంటు వలె The ప్రవహిస్తున్నటువంటి same power of God can fill you right now. అదే దేవుని యొక్క శక్తి నిన్ను ఇప్పుడు నింపగలుగుతున్నటువంటిది. We need the Holy Spirit in these days ఈ దినాల్లో మనకి పరిశుద్ధాత్ముడు అవసరమై to ఉన్నాడు. lead a life that is pleasing to our Lord, మన ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి అవసరం ఉంది. to hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి We need a right kind of spirit. సరైన ఆత్మను కలిగి ఉండడానికి As David said, దావీదు అన్నట్లుగా we will also cry to the Lord, మనము కూడా దేవునికి మొరపెడదాం. Lord, renew my spirit. ప్రభువా, నా ఆత్మని నూతన పరచండి. Lord, renew my spirit. నా ఆత్మను తిరిగి జీవింపజేయండి. Lord, put a right spirit in me. సరైన ఆత్మ నాలో ఉంచండి. Put a clean spirit in me. శుద్ధమైన ఆత్మ నాలో ఉంచండి. Put a spirit that can examine myself. నన్ను నేను పరిశీలించుకోగలిగిన నీ ఆత్మ నాలో Lord, ఉంచండి. fill me with your Holy Spirit. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపండి. Lord, fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను The నింపండి. Lord is filling you with His Holy Spirit. ఇప్పుడే ప్రభు తన పరిశుద్ధాత్మతో నింపుచు The ఉన్నాడు. Holy Spirit is filling us with His power పరిశుద్ధాత్ముడు తన యొక్క శక్తితో నింపుచు and ఉన్నాడు. the gifts of the Holy Spirit. ఆత్మ వరములతో నింపుచు ఉన్నాడు. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు నీకు వందనాలైనా. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు నీకు వందనాలైనా. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు నీకు వందనములు. As we thank the Lord, మనం అలా దేవుని స్తుతిస్తూ ఉంటాడుగా. the Lord is filling you. ప్రభు మిమ్మల్ని నింపుచున్నాడు. When we open our mouth, ఎప్పుడైతే మనం నోరు తెరుస్తామో, when we open our mouth wide, ఎప్పుడైతే
కానీ నోరు బాగా తెరుస్తామో then He will fill us. అప్పుడు ఆయన మమ్మల్ని నింపుచున్నాడు. Lord, I pray whoever is thirsty, ప్రభువా ఎవరైతే దప్పికొని ఉన్నారో, everyone who is thirsty, దప్పికొని ఉన్న ప్రతి ఒక్కరికి, whoever is asking right now, ఎవరైతే ఇప్పుడు నిన్ను అడుగుచున్నారో, Lord, I pray fill your children. ప్రభువా నీ బిడ్డలను నింపండి, Fill your నీ children. బిడ్డలను నింపండి. Equip them for ministry. నాయన వారికి ఆ పరిచర్యలు వారిని అభివృద్ధి పరచండి. Lord, equip them for the ministry. నీ సేవ కొరకు వారిని బలపరచండి. Lord, fill them with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి. Fill with the gifts of your Holy Spirit. ఆత్మ వరములతో నింపండి. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు నీకు వందనాలు.